Okay. So, hi everyone, welcome back to the session. So today's class is going to be a little different because there is no PDF or PowerPoint, and it would be like I want to keep it more interactive and practical. So for that reason and some technical issue, I made the session complete on whiteboard and at the same time I'm using some compiler for the code implementation. Okay, fine. So we are going to use an online whiteboard, as I mentioned, and a live C compiler to understand one of the most important concepts in programming, right? So today's concept is like conditional statements. So మీరు వినే ఉంటారు, right? Conditional statements. So conditional statements అనేది మీకు ఒకవేళ కొత్తగా వింటున్నారు అనుకుంటే no problem. So these are the statements that help you program make decisions. Just like we do in a real life. అంటే మనం ఏ విధంగా మన లైఫ్ లో కండిషన్స్ తీసుకుంటాం కదండి, అంటే డెసిషన్స్, రైట్? అంటే ఏదైనా ఒక వర్క్ చేయాలంటే డెసిషన్స్ తీసుకుంటాం కదా, అంటే ఆ పని చేయాలా వద్దా అని ఒక డెసిషన్ తీసుకుంటాం కదా. సో అదే విధంగా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మన కంప్యూటర్ కూడా డెసిషన్స్ తీసుకుంటది. బట్ మనం డిసైడ్ చేస్తాం ముందుగానే ఏ విధంగా కోడ్ రాసి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. అంటే మన కంప్యూటర్ ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలో మనం సి ప్రోగ్రామింగ్ వాడుతున్నాం కాబట్టి, సో ఆ యొక్క ఎగ్జాంపుల్ లైక్ సి ప్రోగ్రామింగ్ లో ఏ విధంగా డెసిషన్స్ అనేవి రాయాలో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్, అంటే ఇక్కడ కండిషన్ అంటే డెసిషన్. ఓకేనా? డెసిషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేయాలంటే లైక్ అది చేయాలా వద్దా, ఒకవేళ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అన్న విధమైన డెసిషన్స్ ని మనం మన కంప్యూటర్ లో కండిషన్స్ అంటాం, ఆర్ డెసిషన్ అని కూడా నచ్చితే నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఒక చిన్న క్వశ్చన్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడుతుంది అనుకోండి, మీరు అంబ్రెల్లా తీసుకెళ్తారా? జస్ట్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఎవ్రీవన్. ఓకే, ఫైన్. సో ఎస్, రైట్ కదా. సో ఇది డెసిషన్ అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, రైట్? వర్షం పడితే విల్ యూ క్యారీ ద అంబ్రెల్లా ఆర్ నాట్? సో కదా, మీరేమన్నారు? యూ కెన్ క్యారీ, లైక్ యూ విల్ క్యారీ. సో ఇదే డెసిషన్ అనమాట. అంటే నేను తీసుకెళ్తా అనే ఒక రిప్లై వచ్చారనమాట. సో ఇదే విధంగా డెసిషన్స్ ఉంటాయి ఇందులో. లైక్ ద డెసిషన్ ఇస్ అ కండిషన్, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇన్ ప్రోగ్రామింగ్ we do the same based on some condition. So we decide what the program should do. This is where conditional statement comes in. అంతేనండి, ఇక్కడ ఏం లేదు. డెసిషన్ అంటే ఇస్ అ కండిషన్ ఇన్ ప్రోగ్రామింగ్. సో మనం నిర్ణయిస్తాం ఏ డెసిషన్ మన ప్రోగ్రామ్ చేయాలో ముందుగానే మనం నిర్ణయిస్తాం. సో అదేనండి డెసిషన్స్ అంటే. సో దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనుకుంటున్నాం కదా దీన్ని. సో సింపుల్ గా, సో ఈ రోజు సెషన్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం, రైట్? సో ఓకే, లెట్ మీ డిఫైన్. జస్ట్ అ మినిట్. ఓకే, సో సో కండిషనల్ స్టేట్మెంట్స్ కదా మనం ఈరోజు మాట్లాడుకునే సెషన్ గురించి. అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్స్ అని కూడా అనొచ్చు. సో కండిషనల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఓకే, మీ కండిషనల్ స్టేట్మెంట్స్ అర్థమైంది కదా. లైక్ మనం డెసిషన్స్ తీసుకోవడం, అలా అదే విధంగా మన ప్రోగ్రామింగ్ లో తీసుకుంటాం డెసిషన్స్, కాబట్టి మనం దీన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం. ఓకే, సో మనం కండిషన్ ఎలా తీసుకుంటాం? మనం జనరల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇఫ్ అనే పదం వాడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ రైనింగ్, మీకు రైన్ ఎగ్జాంపుల్ చెప్పా. అంటే ఒకవేళ వర్షం పడుతుందంటే నేను అంబ్రెల్లా తీసుకెళ్ళాలి కదా. ఇక్కడ కండిషన్ ఏంటి? వర్షం పడుతుంది అనుకుంటే నా యొక్క డెసిషన్ ఏంటి? అంబ్రెల్లా తీసుకెళ్ళాలి, రైట్? అంటే ఒకవేళ వర్షం పడితే నేను అంబ్రెల్లా తీసుకెళ్ళాలి. ఇది ఒక నాకు కండిషన్ అండ్ ఇది ఒక డెసిషన్ అనుకుందాం. సో ఒకవేళ పడకపోతే నేను నార్మల్గా వెళ్తా, రైట్? సో మనం బేసిక్ గా మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపేర్ మనం తెలుగులో అనుకున్నాం అంటే ఒకవేళ. సో దీన్ని మనం ప్రోగ్రామింగ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది కాబట్టి, సో ఇంగ్లీష్ లో కన్సిడర్ చేస్తే ఇఫ్ అనే పదం వాడుకుంటాం కదా. ఇఫ్ ఇట్ ఇస్ రైనింగ్ దెన్ ఐ విల్ క్యారీ ద అంబ్రెల్లా ఆర్ ఐ విల్ నాట్ కదా. ఇఫ్ అండ్ ఎల్స్ మీకు తెలిసే ఉంటాయి. ఇఫ్, ఎల్స్, ఇవే పదాలు అన్నమాట. ఇఫ్ అంటే ఒకవేళ, ఎల్స్ కాకపోతే. సో ఇదేనమాట. సో ఫస్ట్ అసలు ఇఫ్ అంటే మనం నేర్చుకుందాం. లైక్ మన ప్రోగ్రామింగ్ లో ఇఫ్ నెల వాడుకోవడం నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మేము చూసుకుంటే ఫస్ట్ మనం ఇఫ్ అంటే ఏంటి, లైక్ ప్రోగ్రామింగ్ లో ఇఫ్ అంటే ఏంటి అండ్ దీని యూజెస్ తెలుసుకుందాం అనమాట ఈరోజు. సో ఇఫ్ అంటే ఏంటి అండ్ ప్రోగ్రామింగ్ లో ఇఫ్ యొక్క యూజ్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఓకే, సో బేసిక్ గా ఇఫ్ అంటే మీకు తెలిసిందే, కొత్తగా ఏం లేదు. సో బేసిక్ డెమాన్స్ట్రేషన్ లో ఇఫ్ అంటే ఒకవేళ. సో అదే విధంగా మన ప్రోగ్రామింగ్ లో
దీన్ని నేను రాసుకోవాలనుకోండి, అంటే వర్షం పడుతుందా లేదని రాసుకోవాలనుకోండి, సింపుల్గా ఏం చేస్తానంటే, సో బేసిక్ సింటాక్స్ మీకు చెప్తాను మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సింపుల్గా ఇఫ్ అని పెడతాను నేనండి. సో ఇఫ్ అని పెట్టి, సో దీని లోపల నేను ఏదైతే కండిషన్ రాసుకున్నాను అనుకుంటున్నానో ఆ కండిషన్ ఈ పారంథసిస్ లోపల రాసుకుంటా సింపుల్గా. సో ఇది సింటాక్స్ అన్నమాట. అంటే ఇది ఇఫ్ ఒకవేళ ఇట్స్ రైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అర్థం గురించి, ఇట్స్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది అనుకోండి, ఆర్ ఈజ్ ఇట్ రైనింగ్ అంటే వర్షం పడుతుందా అనే రీజన్. సో ఒకవేళ వర్షం పడుతుంది అనుకోండి, నేనేం చేస్తా, ఐ షుడ్ క్యారీ అంబ్రెల్లా కదా. సో నేను అంబ్రెల్లా తీసుకోవాలన్నమాట. ఇట్స్ ది బెస్ట్, జస్ట్ బేసిక్ సింటాక్స్. అంటే ఆ ఎగ్జాంపుల్ని మీకు ఇఫ్ లోపల ఏ విధంగా లైక్ రాసుకోవాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పా, బట్ ఇది యాక్చువల్ సింటాక్స్ కాదు, అంటే ఈ విధంగా సింటాక్స్ ఉంటుంది అనమాట. సో ఓకేనా, అంటే మీరు కండిషన్స్ అనేవి దీని లోపల రాసుకోవాలి. సో దాని లోపల మీరు కండిషన్స్ అనేవి రాసుకోవాలి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ వన్. సో దెన్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇఫ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇట్ సింప్లీ చెక్స్ ఎ కండిషన్. సో ఇఫ్ ఏం చేస్తుంది, ఒక సింపుల్ లైక్ ఒక కండిషన్ చెక్ చేస్తుంది అనమాట సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, ఇఫ్ నాట్ ఇట్ స్కిప్స్. అంటే ఏం లేదండి. సో ఒకవేళ దాని లోపల ఉన్న కండిషన్ ట్రూ అనుకోండి, అప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అనుకోండి ఏం చేయదు. లైక్ ఇఫ్ లోకి వర్క్ కాదు అనమాట. సో ఇఫ్ లోకి వర్క్ కాదు. సో ఒక బేసిక్ డెమాన్స్ట్రేషన్ చెప్తా చూడండి. లైక్ నేను ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను మీకు ఇక్కడ బోర్డ్ మీద. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీ. లైక్ ఇఫ్ అంటే ఏంటో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇఫ్ అంటే మీకు ఒక బేసిక్ డెమాన్స్ట్రేషన్ లైక్ ఎగ్జాంపుల్తో చెప్పా, బట్ బేసిక్గా నేను ఒకవేళ మన ప్రోగ్రామింగ్ లో రాసుకుంటే నేను ఒక వేరియబుల్ తీసుకున్నా. సో వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్, లైక్ డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ యూజ్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ డేటా లైక్ వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి, ఇంటిజర్ టైప్ వేరియబుల్. సో నేమ్ కూడా వేరియబుల్ అని పెట్టుకుంటాం. సో వేరియబుల్ అని పెట్టుకున్నాను నేను. సో దీని లోపల నేను ఏం స్టోర్ చేసా, ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 10. ఓకే, ఇది మన సింటెక్స్. నేను సింటెక్స్ కూడా రాస్తున్నా. సెమికోలన్ మస్ట్ అండ్ షుడ్ గా పెట్టుకోవాలి కదా, ఏదైనా తర్వాత ఒక స్టేట్మెంట్ రాసిన తర్వాత. సో సెమికోలన్ పెట్టా. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ 10 ఒక నెంబర్ కన్నా పెద్దదా చిన్నదా, లైక్ పెద్దదైతే ప్రింట్ చేయి, చిన్నదైతే ప్రింట్ లైక్ లైక్ పెద్దదైతే ప్రింట్ చేయి, అంతే ఒక కండిషన్ అనమాట రాసుకుంటున్నాను నేను. సో దానికి నా ప్రోగ్రామింగ్ లో ఏం చేస్తాను నేను, ఇఫ్ అని పెట్టుకొని సింటెక్స్ లైక్ ఇఫ్ అని పెట్టుకొని, సో నేను మీకు ఏం చెప్పాను, లైక్ పారంథసిస్, ఇవి పారంథసిస్ అంటాం ఈ బ్లాక్స్ ని. దీని లోపల మనం ఏ కండిషన్ రాసినా రాసుకోవాలి. సో నేను ఏం రాస్తాను ఇక్కడ, ఒకవేళ వేరియబుల్ కనుక, లైక్ వేరియబుల్, మనం పేరు వేరియబుల్ పెట్టాం కదా దీనికి మరి. సో వేరియబుల్ లెస్ దెన్ 2, జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. అయితే కనుక అంటే ఇది ఇక్కడ మీ కండిషన్. సో మనం ఇక్కడ లెస్ దెన్ ఆపరేటర్స్ వాడుకున్నాం, రిలేషన్ ఆపరేటర్ అంటాం కదా దీన్ని. సో ఇక్కడ వాడుతున్నాం చూడండి. సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తా. మనకి ప్రోగ్రామింగ్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఎలా ఉంటాయి, అయితే బూలియన్ అంటే ట్రూ ఫాల్స్ లో ఉంటాయి. బట్ మనం బేసిక్ గా చెప్పాలంటే ట్రూని ఎలా కన్సిడర్ చేస్తాం, సో ట్రూ ఈక్వల్ టు 1 అండ్ ఫాల్స్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగానే కన్సిడర్ చేస్తాం కదా, అంటే ట్రూ అంటే 1 అని అండ్ ఫాల్స్ అంటే 0 అని. సో అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అనుకోండి, మనం బ్లాక్ అంటే ఇది పారంథసిస్, సారీ ఇది కర్లీ బ్రేసెస్. సో ఈ బ్లాక్, ఒక బ్లాక్ అంటే ఒక కర్లీ బ్రేసెస్ లోపల ఉన్న మ్యాటర్ ని బ్లాక్ అంటాం. అంటే ఇది ఒక కంప్లీట్ బ్లాక్. ఒకవేళ ఈ యొక్క కండిషన్ ట్రూ, సో ఇది కండిషన్ అన్నమాట. ఈ యొక్క కండిషన్ ట్రూ అయింది అనుకుంటే ఈ బ్లాక్ లోపల ఉన్న యొక్క కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను దీని లోపల సింపుల్ గా ఏం రాస్తానంటే, ఇది ట్రూ అనుకోండి, అంటే ఈ వేరియబుల్ కనుక దీనికన్నా చిన్నది అనుకోండి, ఈ వేరియబుల్ ని ప్రింట్ చేసుకుంటా. జస్ట్ సింపుల్ గా మీకు చెప్పాలంటే ఇక్కడ printf. సో printf ఎందుకు వాడతాం, ఏదైనా అవుట్పుట్ ని ప్రింట్ చేసుకోవడానికి. సో printf ఇది ఇంటిజర్ టైప్ కాబట్టి, సో %d ద వాల్యూ ఈజ్ వేరియబుల్. అవి వేరియబుల్ అని పేరు పెట్టుకున్నాను కదా మరి. సో వేరియబుల్ అండ్ బేసిక్ సింటాక్స్ అన్నమాట. సో క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే, ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ, దాని లోపల ఉన్న కూడా ఎగ్జిక్యూట్ చేయి, అంతేనండి, ఇక్కడ ఏం లేదు. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ఫ్లాప్ నేను ఏం రాసా, వేరియబుల్ లెస్ దెన్ 2. సో మీకు చెప్పాను నేను వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ 10. సో వేరియబుల్ లోపలికి మనకు వచ్చే వాల్యూ 10. ఇక్కడ లెస్ దెన్ ఉంది, సో లెస్ దెన్ అండ్ 2. సో 10 లెస్ దెన్ 2 ఇది ట్రూ ఆ ఫాల్సా, ఫాల్స్ కదా. 10 అనేది 2 కన్నా గ్రేటర్ కానీ తక్కువ కాదు.
సో ఇది ఫాల్స్ ఏంటంటే నాకు దీని యొక్క అవుట్పుట్ 0 వస్తుంది. సో 0 అంటే ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయింది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, అంటే ఇక్కడతో ఆగిపోతుంది మన ప్రోగ్రామ్. అండ్ ఈ రెండు లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ కాదు. అండ్ ఇక్కడతో ఈ లైన్ నెక్స్ట్ లైన్ కంటిన్యూ అయిపోద్ది అనమాట. అంటే ఈ యొక్క కంప్లీట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఫాల్స్ అయిపోయింది కదా, ఫాల్స్ అయిపోయింది కాబట్టి దీనిలోకి రాదు. సో దీని బయటకు వచ్చేస్తుంది. ఇంకా అంటే ఇఫ్ తర్వాత ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే వేరే స్టేట్మెంట్స్ రాసాను నేను. సో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఎగ్జిక్యూట్ కావదు ఇంకా. ద రీజన్ ఇది ఫాల్స్. సో ఇఫ్ అంటే అదే కండిషన్. మనం మీకు ఎగ్జాంపుల్ చెప్పా, ఒకవేళ వర్షం పడితేనే అంబ్రెల్లా తీసుకో, లేకపోతే లేదు. అంటే ఒకవేళ ఇట్ రైనింగ్ అనుకుంటే, ఒకవేళ వర్షం పడుతుందంటే అంబ్రెల్లా తీసుకో, దీని లోపల అంబ్రెల్లా అని రాస్తా. అదే విధంగా ఇది ఫాల్స్ అయిపోయింది కదా కండిషన్. సో 10 less than 2 ఇట్స్ ఫాల్స్. 10 గ్రేటర్ దెన్ 2 కదా, ఇట్స్ నాట్ బి లెస్ దెన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 10 less than 2 లైక్ 10 గ్రేటర్ దెన్ 2 రాసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కండిషన్ కనుక ఇక్కడ నేను వేరియబుల్ ని లెస్ దెన్ రాసాను కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే గ్రేటర్ దెన్ రాస్తా. అంటే లెస్ దెన్ రాయకుండా నేను గ్రేటర్ దెన్ రాసాను అనుకోండి. లైక్ వేరియబుల్ ఏంటి 10 ఉంది వాల్యూ. సో నేను దీన్ని ఏం చేసా, గ్రేటర్ దెన్ రాసా. సో ఇప్పుడు కండిషన్ ట్రూవేనా? ఇక్కడ వేరియబుల్ ఏముంది, 10 ఉంది వేరియబుల్ లోపల, అండ్ గ్రేటర్ దెన్ 2. ఈ కండిషన్ ట్రూవేనా? సో కండిషన్ ట్రూ అయితే ఈ యొక్క బ్లాక్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, పారాంథసిస్ లోపల ఉన్న వాల్యూ 1 వస్తుంది. సో అంటే ట్రూ. సో ఇక్కడ ట్రూ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది, వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాం మనం. సో మనకు అవుట్పుట్ 10 వస్తుంది. అర్థమైందా? అంటే ఇఫ్ కండిషన్ ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ ఎందుకే వాడతాం అనమాట. అంటే ఏదైనా ఒక కండిషన్ పని అవ్వాలనుకోండి ఇదే. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే, మీ క్లాస్ లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10 మందికి స్టూడెంట్స్ కి నాకు అవుట్పుట్ కావాలి. ఎవరు కావాలంటున్నా అంటే నేను ఫిల్టర్ చేస్తాను వాల్యూస్ ని. సో సింపుల్ గా చెప్పాలంటే 10 మంది స్టూడెంట్స్ లో కూడా 35 మార్క్స్ అంటే 100 మార్క్స్ కి ఎగ్జామ్ అనుకోండి. 35 మార్క్స్ కి పాస్. సో నేను ఏం చేస్తానంటే ఈ స్టూడెంట్స్ గ్రేటర్ దెన్ 34 అంతే కదా. 35 మార్క్స్ పర్సన్ అంటే 35 పైన 34 పైన ఎంతమంది వచ్చినా పాసే. 35 పాస్ అంటే 34 పైన ఎంతమంది వచ్చినా పాసే. ఇఫ్ స్టూడెంట్స్ అంటే మార్క్స్ కదా. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 34 దెన్ ప్రింట్ పాస్. అంటే ప్రింట్ లోపల వీళ్ళు పాస్ అయ్యారు అని రాసుకుంటా సింపుల్ గా. ఒకవేళ నీకు 35 మార్క్స్ వస్తే పాస్, లేదంటే ప్రస్తుతానికి ఏం కాదు, నువ్వు 35 వస్తేనే పాస్, ప్రస్తుతానికి ఏం కాదు జస్ట్ యాక్చువల్ గా ఫెయిల్ అంటాం ఇదే. సో అదేంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లైక్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్తాను అనమాట. సో దీన్ని మనం లైక్ కంపైలర్ లో కంపైల్ చేసి చూద్దాం. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అని కదా. సో జస్ట్ ఎ మినిట్, ఐ విల్ షిఫ్ట్ ద షేరింగ్. సో జస్ట్ ఎ మినిట్. సో ఇఫ్ ఐ మూవ్ ఇట్ టు ద కంపైలర్, ఓకే. సో మీకు కంపైలర్ కనిపిస్తుంది, దట్స్ గ్రేట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మనం కోడ్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఒక సింపుల్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఓకే. సో బేసిక్గా మనం ఏం చేస్తాం, హ్యాష్ ఇంక్లూడ్. ఇది ఎందుకు రాస్తామంటే హెడర్ లైబ్రరీస్ తీసుకోవడం గురించి. అండ్ హ్యాష్ ఇంక్లూడ్ డైమండ్ బ్రాకెట్స్ అండ్ దెన్ std io h. అండ్ దెన్ సో మన ప్రోగ్రామింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో మన కంపైలర్ తెలియాలంటే ఇంట్ మెయిన్ కదా, మనం మెయిన్ గేట్ లాగా అన్నట్టు. సో ఇంట్ మెయిన్ అండ్ దీని లోపల పారాంథసిస్ అండ్ దెన్ బ్రాకెట్ లైక్ కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకున్నా, దాన్ని ఇంటిజర్ టైప్ అనుకుంటున్నాను. సో దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అని పెట్టుకుందాం సింపుల్ గా. ఒక స్టూడెంట్ మార్క్. సో ఆ స్టూడెంట్ కి మార్క్స్ ఎంత వచ్చినాయి, సింపుల్ గా కొన్ని స్టూడెంట్ 1 మార్క్స్, స్టూడెంట్ 1 కి std1 అంటే స్టూడెంట్ 1. సో స్టూడెంట్ 1 కి వచ్చిన మార్క్స్ ఎన్ని, 20 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే. ఇంకొక ఇంటిజర్ టైప్ తీసుకుంటున్నా, స్టూడెంట్ 2 అనుకుంటున్నా. స్టూడెంట్ 2కి వచ్చిన మార్క్స్ ఎన్ని, 40 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇఫ్ దీని లోపలే కదా రాయాలి, మనం కండిషన్ రాయాలంటే పారాంథసిస్ లోపల రాయాలి. దీని లోపల నేను ఏం రాస్తా, ఇఫ్ స్టూడెంట్ 1 మార్క్స్ కదా, స్టూడెంట్ 1 మార్క్స్ కనుక గ్రేటర్ దెన్ 34, మన 35 పాస్ మార్క్స్ కదా. సో అందుకు 34 తీసుకోవాలి, ఎందుకంటే 35 పాస్ మార్క్స్ కదా. సో 34 కన్నా ఎక్కువ 35, రైట్? సారీ. సో 35 కన్నా ఎక్కువ లైక్ 34 కన్నా ఎక్కువ 35, అందుకు మనం స్టూడెంట్ 1 గ్రేటర్ దెన్ 34 అని తీసుకున్నాం. ఓకేనా? స్టూడెంట్ 1 గ్రేటర్ దెన్ 34 అని తీసుకున్నాం. సో ఓకే, దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో బేసిక్గా ఇప్పుడు ఏం చేసాం, ఇది కనుక ట్రూ అయితే అంటే మళ్ళీ బ్లాక్స్ పెట్టుకోవాలి, అంటే ఈ బ్లాక్స్ లోపల కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను ఇక్కడ ఏం చేస్తా, printf ఆ వాల్యూ ప్రింట్ చేస్తా. సో స్టూడెంట్ 1 పాస్ అయ్యాడని చెప్తా సింపుల్ గా. స్టూడెంట్ 1 పాస్ అయ్యాడు ఎందుకంటే 34 మార్క్స్ వచ్చినాయి.
కదా. సో నేను నెక్స్ట్ ఏం చేస్తాను, స్టూడెంట్ 2కి రాయాలంటే ఇఫ్ అని మళ్ళీ రాసుకుంటా. దీని లోపల ఇప్పుడు స్టూడెంట్ 2 చెక్ చేస్తా. స్టూడెంట్ 2 గ్రేటర్ దెన్ 34 ఈ బ్లాక్ లోపల కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం, రైట్. సో ప్రింట్ఎఫ్ ఒకవేళ స్టూడెంట్ 2 మార్క్స్ గ్రేటర్ దెన్ 34 అయితే ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ కాదు. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, స్టూడెంట్ 2 పాస్, స్టూడెంట్ 2 కూడా పాస్ అయిపోయాడు. ఓకేనా. సో దీన్ని రన్ చేసి వస్తాం అండ్ రిటర్న్ టైప్ మస్ట్ అని అలౌట్ చేసుకోండి. రిటర్న్ టైప్ పెట్టడం అలౌట్ చేసుకోండి, ఇట్ వుడ్ బి బెటర్. పెట్టకపోయినా నో ప్రాబ్లం. బట్ తర్వాత ఫంక్షన్స్ నేర్చుకున్నప్పుడు దీని యొక్క యూజ్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అప్పటి వరకు ఇది పెట్టాలో వద్దని కన్ఫ్యూజన్ అని ఉంటారు. సో ప్రస్తుతానికి పెట్టండి, ఇట్ వుడ్ బి బెటర్. సో నేను దీన్ని రన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, కనబడుతుంది కదా. సో స్టూడెంట్ 2 పాస్ అయ్యేటట్టే వస్తుంది. అంటే నేను ఇక్కడ 2 వాల్యూస్ ప్రింట్ చేసా, బట్ ఫస్ట్ చూడండి, నేను ఇఫ్ దీన్ని చెక్ చేసినప్పుడు స్టూడెంట్ యొక్క 1 మార్క్స్ వచ్చి 20 మార్క్సే, కానీ ఇక్కడ 34 ఇచ్చా. సో ఇక్కడ నాకు ఇది ఏమైంది, ఫాల్స్ అయిపోయింది కండిషన్. సో ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా, జస్ట్ మినిట్. సో ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అందుకే ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇది రన్ కాలే, కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో అదే విధంగా ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ 2 అయింది. స్టూడెంట్ 2 మార్క్స్ ఎంత 40. సో తిన మార్క్స్ 34 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో అందుకు ఇది ఇతను పాస్ అయ్యాడు. సో అందుకు నాకు ఇది మాత్రమే అవుట్పుట్ కింద వచ్చింది. లైక్ స్టూడెంట్ 2 మాత్రమే పాస్ అయ్యాడు కాబట్టి ఈ వాల్యూ మాత్రమే అవుట్పుట్ కింద వచ్చింది. ఓకే, సో ఇదే ఇఫ్ అంటే ప్రస్తుతానికి ఇదే అనమాట, సింపుల్ గా. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇఫ్ అంటే మనకు అర్థమైంది కదా, క్లారిటీగా ఒక క్లారిటీ వచ్చేసింది ఇఫ్ అంటే, రైట్. సో ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఎ మినిట్, ఐ విల్ షిఫ్ట్ ద స్లైడ్. సో ఓకే, ఇఫ్ అంటే ఒక క్లారిటీ వచ్చేసిందండి, ఫైన్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ అంటే తెలుసుకున్నాం, ఓకే. ఒకవేళ ఇఫ్ ఫాల్స్ అయిపోయింది అంటే స్టూడెంట్ పాస్ అయిపోయాడు కరెక్టే, ఒకవేళ స్టూడెంట్ ఫెయిల్ అయితే అది కూడా ప్రింట్ కావాలి కదా, సింపుల్ గా. అంటే నేను కూడా ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పా, ఒకవేళ వర్షం పడితే అంబ్రెల్లా తీసుకుంటా, వర్షం పడకపోతే ఫ్రీగా వెళ్ళాలి. బట్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా రాసుకుంటాం, సేమ్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ పాస్ అయితే పాస్ అని చెప్పు కరెక్టే, మరి స్టూడెంట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పాలి కదా. సో దానికోసమే ఎల్స్ అనే కీవర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం మనం. సో ఎల్స్, ఇఫ్ అంటే ఓకే కదా అందరికి, ఓకే ఫైన్. సో ఇఫ్ అనేది అర్థమైంది. సో నా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎల్స్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇఫ్ అండ్ ఎల్స్, సో బేసిక్గా ఇఫ్ అంటే అర్థమైంది కదా, ఇప్పుడు దాని గురించి ఏంటంటే ఎల్స్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, వర్షం పడితే వెళ్తావు కరెక్టే, వర్షం పడకపోతే మరి అది కూడా మన ప్రోగ్రామ్ లో రన్ కావాలి కదా. సో దానికోసమే మనం ఏం చేసామంటే ఎల్స్ స్టేట్మెంట్స్ ని కనుగొన్నాం అనమాట, ఎల్స్. సో సింపుల్ గా, సో నేను ఇప్పుడు ఏం చేశాను, సింపుల్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా. సో మార్క్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక స్టూడెంట్ తీసుకుందాం, ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇంట్ స్టూడెంట్ 1 అని పేరు తీసుకున్నాను నేను సింపుల్ గా, ఆర్ మార్క్స్ ఆ స్టూడెంట్ మనకు అర్థం కావడం గురించి సింపుల్ గా స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 తీసుకుందాం. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఇంటీజర్ వేరియబుల్ నేమ్ ఇంటీజర్ స్టూడెంట్ 1 ఈక్వల్ టు ఈ స్టూడెంట్ కి మార్క్స్ ఎంత వచ్చినాయి, 20 మార్క్స్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో నేను దీని అవుట్పుట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ స్టూడెంట్ పాస్ అయితే పాస్ అని చెప్పు, స్టూడెంట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పని కదా. సో బేసిక్గా మనం ఇక్కడ సింగిల్ లైన్ లో రాయలేం కదా, సారీ కండిషన్ తీసుకుని రాస్తాం కదా. సో అదే విధంగా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ అంటే కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ చెక్ చేసుకోవడం గురించి. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే దాంట్లో ఉన్న బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే ఎగ్జిక్యూట్ చేయకు, దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో సింపుల్ గా నేను ఏం చేస్తాను, ఇక్కడ పారాంథసిస్ ఓపెన్ చేసుకుంటా, దీని లోపల కండిషన్ రాస్తా. ఏం రాస్తా, స్టూడెంట్ 1 మార్క్స్ కనుక గ్రేటర్ దెన్ 34 అంటే 35 కదా మన పాసింగ్ మరి. సో 35 మార్క్స్ రావాలండి పాస్ అవ్వాలంటే, అందుకు 34 గ్రేటర్ దెన్ 34 కన్నా ఎక్కువ 35 కదా, అందుకు రాస్తా. అయితే కనుక సో బ్లాక్ ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ ఇతను పాస్ అయ్యాడని, అంటే స్టూడెంట్ 1 పాస్, ఇంతే కదా. ఒకవేళ ఇతను ఫెయిల్ అయితే, సో పాస్ అని చెప్పేసి సింపుల్ గా కోడ్ రన్ చేసేసాం, బాగానే ఉంది. సారీ, సో పాస్ అని చెప్పేసి సింపుల్ గా కోడ్ రన్ చేసేసాం. ఒకవేళ ఇతను ఫెయిల్ అయితే అది ఎలా రన్ చేసుకోవాలి, మళ్ళీ ఇఫ్ రాయలేం కదా, ఇఫ్ రాసి మళ్ళీ లెస్ దాన్ పెట్టి 34 రాయలేం కదా. అందు గురించి ఏం చేసామంటే ఎల్స్ అంటే ఒకవేళ ఇది ఫాల్స్ అయిపోతే ఇక్కడికి వచ్చాయి, అంటే ఇది ఫాల్స్ అయితే ఇది ప్రింట్ చేయి ఎల్స్ లోపల. సో ఇక్కడ ఎల్స్ కి మనం కండిషన్ పెట్టక్కర్లా, ఇది కాకపోతే అదే కదా, అంటే వర్షం పడితేనే అంబ్రెల్లా తీసుకుంటావు, లేకపోతే తీసుకో. ఇక్కడ పాస్ లేకపోతే ఫెయిల్,
ఇఫ్ అంటే పాస్, ఎల్స్ అంటే ఫెయిల్. ఆ విధంగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ ఎల్స్ అని రాసేసి దీని లోపల ప్రింట్ ఎఫ్ అని డైరెక్ట్ గా రాసేచ్చు అనమాట. ఇక్కడ ఏ కండిషన్ అవసరం లేదు ఎల్స్ కి. ఓకేనా? సో స్టూడెంట్ 1 ఫెయిల్. ఓకే, ఇప్పుడు మనకేమవుతుంది, ఇది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇది మనం కోడ్ డెమాన్స్ట్రేషన్ లో చూద్దామా? సో జస్ట్ ఏ మినిట్, ఐ విల్ చేంజ్ ద స్లైడ్, లైక్ ఐ విల్ చేంజ్ ద షేర్. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, సో మళ్ళీ కోడ్ రాసి మీకు చూపిస్తా. ఓకేనా? సో స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సింపుల్ గా హ్యాష్ ఇంక్లూడ్. సో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు కాన్సెప్ట్ వినేసి వదిలేస్తే ఆ కాన్సెప్ట్ మాత్రమే అర్థం అవుతుంది. మీరు ప్రోగ్రామింగ్ ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ప్రోగ్రామింగ్ వస్తుంది, లేకపోతే మీకు ప్రోగ్రామింగ్ రాదు, ఎప్పటికీ రాదు. మీరు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి, లైక్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ రెత్, కోడ్ చెఫ్ అని ఉంటాయి. సో దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ని డైలీ ప్రాక్టీస్ చేయండి. అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ ద కాన్సెప్ట్స్. సో బట్టి పట్టినట్టు కాకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది, అండ్ డౌట్స్ కూడా వస్తాయి మీరు కోడింగ్ చేస్తున్నప్పుడు. సో దెన్ యూ కెన్ ఆస్క్ మీ ద డౌట్స్ ఈజీ ఆన్ ద సాటర్డే సెషన్. సో మీరు సాటర్డే సెషన్ లో డౌట్స్ అడగొచ్చు. సో దెన్ ఐ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ యూ ద డౌట్స్ కదా. మనం కంప్లీట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము మన కోర్స్ లో. మీరు ప్రోగ్రామ్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి. సో మీకు డౌట్స్ వచ్చినాయి అంటేనే దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ద డౌట్స్, రైట్? మీరు ప్రోగ్రామింగ్ చేస్తేనే మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నట్టు, లేకపోతే లేదు. అండ్ ద వేస్ట్ ఆఫ్ మనీ యూఆర్ పేయింగ్ టు ద కోర్స్, అండ్ వేస్ట్ ఆఫ్ టైం చెప్పాలంటే సింపుల్ గా. ఓకే ఫైన్. సో మన కోడ్ లోకి వచ్చేస్తే hash include std io.h, this is a header, and then main for the programming, and main, and then brackets. So దీని లోపల ఏం చేశానంటే ఇంటిజర్ వాల్యూ తీసుకున్నా, అండ్ స్టూడెంట్ 1. సో స్టూడెంట్ 1 ఈక్వల్ టు స్టూడెంట్ 1 కి వచ్చిన మార్క్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 40. ఓకే ఫైన్. అండ్ అలాగే ఇంకొక స్టూడెంట్ తీసుకుందాం. సో స్టూడెంట్ 2. సో స్టూడెంట్ 2 కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? సో స్టూడెంట్ 2 కి మార్క్స్ వచ్చేసి 11 వచ్చాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్, సో ఇక్కడ స్పేస్ ఇచ్చినా పర్లేదు, నేను కొంచెం నీట్గా కనబడుతున్నాను, స్పేస్ ఇచ్చాను అనమాట. ఓకే ఫైన్. ఒకవేళ స్టూడెంట్ 1 కనుక మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, అంటే 34 మార్క్స్ అని ఎక్కువ వస్తే పాస్ కదా. అప్పుడు ఏం చెయ్యి, స్టూడెంట్ 1 పాస్ అయ్యాడని చెప్పు, లైక్ ప్రింట్ ఎఫ్ స్టూడెంట్ 1 పాస్ అయ్యాడు. ఇప్పుడు స్టూడెంట్ 1 ఫెయిల్ అయితే ఏం చేస్తామంటే ఇక్కడ ఈ బ్లాక్ బయట మీరు చూడొచ్చు. సో ఈ బ్లాక్ బయట అనమాట, ఈ బ్లాక్ బయట అయితే ఇక్కడ రాయొచ్చు, లైక్ ఇక్కడ ఎల్స్ అని రాయొచ్చు, ఆర్ నెక్స్ట్ టైంలో ఎల్స్ రాసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఒకవేళ తను ఫెయిల్ అయ్యాడు అనుకోండి సింపుల్ గా, సో దీని బయట ఒక బ్లాక్ ఓపెన్ చేసి దీని లోపల ఏం రాస్తాం మనం, ప్రింట్ ఎఫ్ స్టూడెంట్ 1 ఫెయిల్. ఓకేనా? సో ఇదే విధంగా స్టూడెంట్ 2 కూడా రాసేసుకుందాం. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే లైక్ కాపీ అండ్ పేస్ట్ చేస్తాను సేమ్, ఎందుకంటే సేమ్ కోడ్ రాస్తున్నాం కదా స్టూడెంట్ 2 కూడా. సో అందుకు స్టూడెంట్ 2కి రాశాను, బట్ ఇక్కడ వాల్యూస్ మార్చుకోండి. స్టూడెంట్ 1 అని ఇచ్చిన వేరియబుల్ నేమ్, సో నేను స్టూడెంట్ 2 అని పెట్టాను, అండ్ ఇక్కడ స్టూడెంట్ 2 అని మార్చుకుంటా, అంటే స్టూడెంట్ 2 డీటెయిల్స్ కదా మరి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, అండ్ 2 డీటెయిల్స్ ఫెయిల్ అండ్ పాస్ కూడా వస్తాయి అనమాట. సో నేను రన్ చేశానంటే జస్ట్ ఏ మినిట్, కొంచెం ఫార్మేషన్ నీట్గా పెడతాను. సో ఇది ఎందుకు పెట్టుకున్నాం, న్యూ లైన్లో ప్రింట్ అవ్వడం కోసం. ఓకే ఫైన్. సో నేను రన్ చేశానంటే మీరు ఇక్కడ చూడొచ్చు, స్టూడెంట్ 1కి 34 మార్క్స్ కనుక ఎక్కువ వస్తే పాస్ అవుతాడు. సో స్టూడెంట్ 1కి 40 మార్క్స్, అందుకు పాస్ అయ్యాడు. మనకు అవుట్పుట్ ఏం రావాలి, ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఈ బ్లాక్ లో ఏం స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. సో ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, అండ్ స్టూడెంట్ 1 పాస్ అయ్యాడని చెప్పేసి మనకి అవుట్పుట్ వచ్చింది ఫస్ట్ కదా. సో ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఇది ట్రూ. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే ఎల్స్ లోకి రాదు ఇంకా. ఒకవేళ ఇఫ్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఎల్స్ లోకి వస్తుంది. ఇఫ్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇంకా ఎల్స్ లోకి రాదు. సో స్కిప్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు మన కంపైలర్. ఓకేనా, మన కంపైలర్ ఒక కర్సర్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తారు చూడండి, స్టూడెంట్ 2 మార్క్స్ కనుక 34 కన్నా ఎక్కువ ఉంటే పాస్. సో స్టూడెంట్ 2 మార్క్స్ 11 కదా. సో ఇది ఫాల్స్ అయిపోయింది. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అప్పుడు ఇలా ఇది ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు ఈ బ్లాక్ వచ్చేస్తుంది కంట్రోల్ అనమాట. సో చూడొచ్చు ఎల్స్ లో ఏముంది, స్టూడెంట్ ఫెయిల్, అందుకు మనకు అవుట్పుట్ స్టూడెంట్ ఫెయిల్ అని వచ్చింది అనమాట. అర్థమైందా? సో జస్ట్ అర్థమైతే ఒకసారి చాట్ బాక్స్ లో అర్థమైంది లైక్ యూ అండర్స్టాండ్ అని చెప్పేసి లైక్ ఎస్ ఆర్ నో పెట్టండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ యూ గెటింగ్ ద పాయింట్. సో అర్థమైందా? జస్ట్ చాట్ బాక్స్ లో ఒకసారి ఎస్ అని పెట్టండి, సో దెన్ ఐ కెన్ అండర్స్టాండ్. చాట్ బాక్స్ లో
జస్ట్ ఒక ఎస్. ఓకే, ఫైన్. సో మీకు అర్థమైంది కదా, దట్స్ గుడ్, దట్స్ గ్రేట్. సో ఇప్పుడు మీరు రియల్ గా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నట్టు అర్థమవుతుంది అంటే దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ ఆఫ్టర్ దిస్ సెషన్. ఇఫ్ ఎల్స్ కదా యూ కెన్ ప్రాక్టీస్, లైక్ యూ షుడ్ ప్రాక్టీస్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఫైన్. సో ఓకే, ఇఫ్ అంటే అర్థమైంది అండ్ ఎల్స్ అంటే కూడా అర్థమైంది కదా. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ అనమాట. సో జస్ట్ సెకండ్, ఐ చేంజ్ ద బోర్డ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న ట్విస్ట్ టైప్ అనమాట. సో మనకి అవును కాదు కాకుండా ఇంకా చాలానే ఉంటాయి కదా కదా అంటే డెసిషన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఎలా చెప్తా అంటే, సో బేసిక్గా ఐదర్ ఎస్ ఆర్ నో కండిషన్సే కాకుండా ఇంకా ఏముంటాయి, ఇంకా చాలానే ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆ, ఇంకా అలా దానికన్నా ముందు ఇంకో కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ఇఫ్ అంటే అర్థమైంది, ఎల్స్ అంటే అర్థమైంది. ఒకవేళ కండిషన్ లోపల కండిషన్ రాయొచ్చా అంటే ఇఫ్ లోపల ఇఫ్ రాయొచ్చా? దీన్నే మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం అనమాట సింపుల్ గా. అంటే ఇఫ్ అంటే అర్థమైంది, ఎల్స్ అంటే అర్థమైంది. ఓకే, స్టూడెంట్ 1 పాస్ అయ్యాడు అండ్ స్టూడెంట్ 1 లైక్ ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అని పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏ కేటగిరీలో పాస్ అయ్యాడు, ఆర్ ఫస్ట్ వచ్చాడు ఆర్ సెకండ్ వచ్చాడు అనుకుందాం. లైక్ 50 మార్క్స్ దాటితే స్టూడెంట్ 1 ఫస్ట్ వచ్చినట్టు, ఆర్ 50 మార్క్స్ కింద తక్కువ ఉంటే స్టూడెంట్ 1 సెకండ్ వచ్చాడు, అలా అనుకుందాం ప్రస్తుతానికి. ఓకేనా, ప్రస్తుతానికి మనం అలా అనుకుందాం అనుకుంటే స్టూడెంట్ 1 కనుక 50 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకున్నాడు అంటే ఫస్ట్ కేటగిరీలో పాస్ అయ్యాడని. స్టూడెంట్ 1 కనుక తక్కువ మార్క్స్ తెచ్చుకుంటే సెకండ్ కేటగిరీలో పాస్ అయ్యాడని అనుకుందాం. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, జస్ట్ సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఇఫ్ అంటే అర్థమైంది అండ్ దెన్ ఎల్స్ అంటే కూడా అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనమాట. నెస్టెడ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాయడమే. అంటే ఒక ఇఫ్ నేర్చుకున్నాం, దాని లోపల ఇంకో ఇఫ్ రాయొచ్చు అనే ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తామని చెప్పేసి మనం పరిచయం చేసుకుంటున్నాం. దానికి మనం పెట్టుకున్న పేరు నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఆర్ ఇఫ్. సో సారీ నేను చూడలేదు, బయటకి వెళ్తున్నాను అనేది. జస్ట్ సెకండ్. సో దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటి, నెస్టెడ్ ఇఫ్. ఓకే, నెస్టెడ్ ఇఫ్. సో దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు బేసిక్గా ఒక స్టూడెంట్ ఉన్నాడు, రైట్? ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో ఈ స్టూడెంట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్కి మార్క్స్ వచ్చేసి తను పాస్ అయిపోయాడు. సో పాసింగ్ మార్క్స్ ఈ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 42 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, 42 మార్క్స్. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి. ఓకే, పాసింగ్ క్రైటీరియా అంత 35 మార్క్స్ రావాలి టు పాస్. పాస్ అవ్వాలంటే 35 మార్క్స్ రావాలి ఎగ్జామ్. ఓకే ఫైన్. సో ఈ స్టూడెంట్కి 42 మార్క్స్ వచ్చినాయి. సో స్టూడెంట్ పాస్ అయిపోయాడు. ఓకే, స్టూడెంట్ పాస్ అయ్యాడు కరెక్టే. ఒకవేళ పాస్ అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందో తెలుసుకుందాం. 50 మార్క్స్ వరకు వచ్చింది అనుకోండి, సో ఫస్ట్ ర్యాంక్. ఆర్ 50 పైన అంటే 51 to 100, సారీ 50 మార్క్స్ వరకు వచ్చింది అనుకుంటే సెకండ్ ర్యాంక్. ఒకవేళ 51 నుంచి 100 మార్క్స్ వచ్చింది అనుకుంటే ఫస్ట్ ర్యాంక్ అనుకుందాం. సో ఫస్ట్ ర్యాంక్ సింపుల్గా అంటే 50 మార్క్స్ లోపు వస్తే అంటే 35 నుంచి 50 మార్క్స్ లోపు వస్తే సెకండ్ ర్యాంక్. ఒకవేళ 51 నుంచి 100 మార్క్స్ అంటే 15 తర్వాత నుంచి వస్తే ఫస్ట్ ర్యాంక్ అనుకుందాం. సో దీన్ని మనం కండిషన్స్ లో ఎలా చూసుకోవాలో చూద్దాం. ఓకేనా, సో నేను తీసుకున్నా స్టూడెంట్ వేరియబుల్ తీసుకుందాం. ఫస్ట్ స్టూడెంట్ వేరియబుల్ ఇంటీజర్, స్టూడెంట్ మార్క్స్ కాబట్టి సో మార్క్స్ ఒక స్టూడెంట్ తీసుకున్నాం కాబట్టి మార్క్స్ అని పెట్టుకున్న వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 42 మార్క్స్ వచ్చినాయి. సో ఫస్ట్ నేను ఏం చెక్ చేయాలి, స్టూడెంట్ పాసా ఫెయిలా మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ కదా. సో దాని గురించి నేను ఇఫ్ రాసుకుంటున్నా. ఇఫ్ స్టూడెంట్ యొక్క మార్క్స్ గ్రేటర్ దెన్ 34 అంటే 35 మార్క్స్ నుంచి పాస్ కదా. సో గ్రేటర్ దెన్ 35 వస్తే కనుక ప్రింట్ఎఫ్ స్టూడెంట్ పాస్, అంతేనా? స్టూడెంట్ పాస్ అయిపోయాడని. ఒకవేళ సో ఫెయిల్ అయితే దానికోసం ఎల్స్ అని తెలుసుకున్నాం, ఎల్స్ రాసుకుంటాం. అంటే ఈ కండిషన్ ప్రూవ్ అవ్వకపోతే కంట్రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది ఎల్స్. అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఎల్స్ అంటే మార్క్స్ 34 కన్నా తక్కువ వస్తే ఎల్స్ కండిషన్ అనమాట. ఎల్స్ లోపల ఏం రాస్తాం మనం, ప్రింట్ఎఫ్ స్టూడెంట్ ఫెయిల్, అంతేనా?
సో క్లోజ్ ద బ్లాక్. సో మనం ఎల్సీ లోపల ఇది ఒకటి ఎందుకు రాసుకున్నామంటే స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే చెక్ చేయని అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేశాను నేను, స్టూడెంట్ పాస్ అయిపోయాడు కరెక్టే, కానీ ఎన్ని మార్క్స్ తో పాస్ అయ్యాడు అంటే ఎలా తెలుస్తుంది? సో నేను ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాస్తాను అనమాట, దట్స్ ఇట్. సో ఇఫ్ లోపల ఇఫ్ రాసుకోవచ్చు. సో ఇదే కాన్సెప్ట్, నెక్స్ట్ ఇఫ్ అంటే ఏం లేదండి. సో ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, సో దాని లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. బట్ మీరు లాజిక్ ని సరిగ్గా మీ అండర్స్టాండ్ చేసుకొని రాసుకోవాలి. సో నేను ఇక్కడ రాశాను, సో ఫస్ట్ స్టూడెంట్ పాస్ అయ్యేలా చెక్ చేశా, అండ్ దెన్ ఒకవేళ పాస్ అయితే ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ చెక్ చేయడం కోసం ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాశాను అనమాట. సో ఇప్పుడు దీని లోపల ఏం చేసుకుంటాను, సో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ కనుక మనకి ఫస్ట్ కేటగిరీ అంటే ఎలాగా 51 మార్క్స్ కన్నా ఎక్కువ రావాలి. సో గ్రేటర్ దెన్ ఎన్ని మార్క్స్ కి 50 మార్క్స్, అంటే 50 పైనే కదా 51 అంటే 50 మార్క్స్ ఉంటే గనుక సో నేను ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ఎఫ్ ఫస్ట్ కేటగిరీ అనుకుందాం. ఒకవేళ ఇది కాలేదు, సో దానికి క్లోజ్ చేసి నేను ఎల్స్ ఈ లోపలే రాస్తున్నాను. చూడండి బ్లాక్ ఇక్కడతో క్లోజ్ అయింది, సెకండ్ కేటగిరీ అని రాస్తా, సెకండ్ కేటగిరీ ప్రింట్ లోపల. సో దీన్ని మీకు నేను కోడ్ డెమాన్స్ట్రేషన్ లో చేస్తాను, సో దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అంటే నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటో మీకు కోడింగ్ చేసి చూపిస్తా, సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ దేర్. ఓకే ఓకే, జస్ట్ అ సెకండ్, లెట్ మీ చేంజ్ ద స్లైడ్. ఓకే ఫైన్, సారీ, just a second, share the slide. Okay, so కనిపిస్తుంది అందరికి కంపైలర్? ఓకే ఫైన్, సో కంపైలర్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ యొక్క కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు నేను కోడింగ్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో నేను ఫస్ట్ నేను చేస్తున్నా హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h, ఇది header file, and then main gate for a programming into main. సో ఒక స్టూడెంట్ ఉన్నాడండి, ఆ స్టూడెంట్ ని మార్క్స్ కాబట్టి మార్క్స్ అంటే ఇంటిజర్. సో నేను అందుగా తన మార్క్స్ ఏం చేశానంటే ఇంటిజర్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నా. మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఎంత వచ్చినాయి, 42 మార్క్స్ వచ్చినాయి స్టూడెంట్కి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, స్టూడెంట్ ఫెయిలా పాసా కండిషన్ కదా. సో ఈ కండిషన్ చెక్ చేయడం కోసం ఏం చేస్తాం, ఇఫ్ రాసుకుంటాం. సో ఇఫ్ లోపల సో స్టూడెంట్ మార్క్స్ చెక్ చేస్తున్నాం కదా, సో మార్క్స్ ఒక మార్క్స్ కనుక 34 కన్నా ఎక్కువ రావాలి, అంటే 35 మార్క్స్ వస్తే 35 ఆర్ మోర్ మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, అందుకు 34 తీసుకున్నాను ఇక్కడ. సో మార్క్స్ కనుక 34 కన్నా ఎక్కువ వస్తే ఈ స్టేట్మెంట్ ఏమవ్వాలి, ప్రింట్ఎఫ్ స్టూడెంట్ పాస్. సో స్టూడెంట్ పాస్ అయ్యాడని చెప్తా సింపుల్ గా, ఓకేనా? సో ఒకవేళ ఫెయిల్ అయితే దానికోసం ఎల్స్ వాడుకుంటాం. సో జస్ట్ మన బ్లాగ్ ఓపెన్ చేస్తాం, దీని లోపల ప్రింట్ఎఫ్ స్టూడెంట్ ఫెయిల్, ఇది ఓకే కదా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు, రిటర్న్ టైప్ మ్యాండేటరీ అని చెప్పింది, జస్ట్ లాస్ట్ లో ఒక రిటర్న్ టైప్, రిటర్న్ ఈక్వల్స్ టు 0. ఓకే ఫైన్. సో దీన్ని రన్ చేసి చూడండి, బేసిక్ గా స్టూడెంట్ కి 42 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఈ బ్లాక్ లోకి వెళ్తుంది, అండ్ స్టూడెంట్ యొక్క మార్క్స్ రన్ అయింది, అండ్ ఇది బ్లాక్ ట్రూ అయింది కాబట్టి స్టూడెంట్ మార్క్స్ వచ్చి పాస్, లైక్ స్టూడెంట్ పాస్ అయ్యాడని చెప్పేసి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతే ఎల్స్ లోకి రాని అవసరం లేదు, ఎందుకంటే ఎల్స్ అంటే ఇది కాకపోతే దీనికి రాని దీని అర్థం. సో సింపుల్ గా స్టూడెంట్ పాస్ అయ్యాడని ఇక్కడ వచ్చింది. ఒకవేళ స్టూడెంట్ ఫెయిల్ అయితే, స్టూడెంట్ ఫెయిల్ అవ్వాలంటే 34 మార్క్స్ ఆర్ 35 మార్క్స్ తక్కువ రావాలి. సో స్టూడెంట్ 22 మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సో మీరు ఇక్కడ చూడొచ్చు మార్క్స్ కన్నా గ్రేటర్ దెన్ 34 వస్తుంది, స్టూడెంట్ పాస్, అంటే ఇఫ్ వర్క్ అయింది. సో ఇక్కడ ఇఫ్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, ఎల్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ, అందుకు స్టూడెంట్ ఫెయిల్ అని వచ్చింది ఇక్కడ, అంటే 22 మార్క్స్ వచ్చినాయి. ఇఫ్ వర్క్ కావాలంటే ఇది ట్రూ అవ్వాలి, ఇక్కడ ఫాల్స్ అయింది కండిషన్, అందుకు ఎల్స్ లోకి వచ్చింది. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డిఫరెంట్ ఎల్స్ అంటే ఏం లేదు, సో మనీ 42 తీసుకుందాం. సో స్టూడెంట్ పాస్ అయిపోయాడు, ఓకే. ఇప్పుడు స్టూడెంట్ పాస్ అయిపోయాడు కరెక్టే, బట్ స్టూడెంట్ పాస్ అయ్యాడు, బట్ ఏ కేటగిరీలో పాస్ అయ్యాడు. నేను ఏం చెప్తానంటే కేటగిరీ అంటే ర్యాంక్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కి కనుక 51 మార్క్స్ ఆర్ అబౌవ్, అంటే 100 లోపు, అంటే 51 ఆర్ అబౌవ్ అనుకుందాం ప్రస్తుతానికి. 51 అంటే 50 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే స్టూడెంట్ వచ్చి ఫస్ట్ ర్యాంక్, 50 కన్నా తక్కువ వచ్చినాయి అంటే స్టూడెంట్ కి సెకండ్ ర్యాంక్. సో దీన్ని ఎక్కడ రాసుకోవాలి, ఇక్కడతో ఇది అయిపోయింది, ఇక్కడ పాస్ అని తెలిసింది. సో స్టూడెంట్ పాస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ సెకండ్ అని చెక్ చేయాలి.
అందుకు నేను ఏం చేసా, ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ రాసుకుంటా, ఆర్ ఇఫ్ ఎల్స్ రాసుకుంటా. దీన్నే మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం అనమాట. అంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాసాం, ఆర్ ఒక ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాసామంటే దీన్నే నెస్టెడ్ అంటాం. సో మీకు చిన్నగా రాసి చూపిస్తా. సో ఈ కండిషన్ ట్రూ అయిపోయింది కదా. సో ఈ కండిషన్ ట్రూ అయిపోయింది. సో దీని లోపల నేను ఏం చేస్తా, సింపుల్ గా మళ్ళీ ఇఫ్ రాస్తా. ఎందుకు రాస్తా, స్టూడెంట్ యొక్క ర్యాంక్ తెలుసుకోవడం కోసం ఇఫ్ రాస్తాను అనమాట సింపుల్ గా. సో సింపుల్ గా మార్క్స్, స్టూడెంట్ కి వచ్చిన మార్క్స్ కనుక గ్రేటర్ దెన్ 50, అంటే 50 కన్నా ఎక్కువ అయితే స్టూడెంట్ వచ్చేసి ఫస్ట్ కేటగిరీలో పాస్ అయ్యాడని. సో సింపుల్ గా ఏం చేస్తుంది దీని లోపల, ప్రింట్ఎఫ్ స్టూడెంట్, లైక్ ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్ ర్యాంక్. సో సింపుల్ గా ర్యాంక్ ఈస్ 1, అంటే ఫస్ట్ ర్యాంక్ అని, ఎందుకంటే 50 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కదా. సో ఇక్కడ ఫార్మేషన్ అనేది పెట్టానంటే కొత్త లైన్ లో ప్రింట్ అవడం కోసం స్లాష్ అని పెట్టా. దీన్ని మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. సో స్టూడెంట్ సెకండ్ ర్యాంక్ అంటే దీని లోపల మళ్ళీ ఇఫ్ రాసుకోవచ్చు, సింపుల్ గా ఇఫ్ అని రాసుకోవచ్చు. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా నేను ఏం చేస్తానంటే, సో ఓకే స్టూడెంట్ 1 ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు. సో ఫస్ట్ ర్యాంక్ లో రాకపోతే సెకండ్ ర్యాంకే కదా. సో సెకండ్ ర్యాంకే. సో సెకండ్ ర్యాంక్ అంటే సింపుల్ గా ఎల్స్, దాని లోపలే ఎల్స్ ప్రింట్ఎఫ్ సెకండ్ ర్యాంక్. ఓకేనా, సెకండ్ ర్యాంక్ అని రాశాను. సో ఇది కూడా ఫార్మేట్ అవడం గురించి, నీట్ గా రావడం గురించి స్లాష్ అని పెట్టాను. సో దీన్ని రన్ చేసి చూద్దాం మనం, ఇది వర్క్ అవుతుందో లేదో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఇఫ్ బ్లాకే. ఇఫ్ బ్లాక్ లోపల మళ్ళీ ఇఫ్ బ్లాక్ రాస్తాను అనమాట నేను, ఇఫ్ అండ్ ఎల్స్ రాసా. దీన్ని నెస్టెడ్ అంటామంటే ఒక దాని లోపల ఇంకొకటి రాయడం. సో నేను రన్ చేస్తాను అనుకోండి, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇది ట్రూ అయిపోయింది కదా, కండిషన్ ట్రూ అయింది, అందుకు ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని జోలికి వెళ్తే ఇంకా ఇది ట్రూ అయిపోయింది కాబట్టి. సో ట్రూ అయింది, అండ్ దెన్ ఇది ప్రింట్ అవ్వాలి యాక్చువల్ గా. సో ప్రింట్ అయిపోయింది ఆ వాల్యూ, అండ్ దెన్ దీని లోపల మళ్ళీ ఇఫ్ వచ్చింది కదా. సో ఇఫ్ మళ్ళీ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయిందా, 42 మార్క్స్ లెస్ దెన్ 50 కానీ గ్రేటర్ దెన్ కాదు, ఈ కండిషన్ ఫాల్స్ అయింది, అందుకు ఈ ఎల్స్ ప్రింట్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ సెకండ్ ర్యాంక్. ఒకవేళ నేను ఇక్కడ 52 మార్క్స్ ఇచ్చాను అనుకోండి, 52 రన్. సో ఇది ట్రూ అయింది ఈ కండిషన్, అండ్ దీని లోపల ఈ కూడా ట్రూ అయింది, ఎందుకు మార్క్స్ వచ్చి 52. సో కండిషన్ లోపల మళ్ళీ కండిషన్ చెక్ చేయాలంటే మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వాడతాం. మీరు కావాలంటే దీని లోపల మళ్ళీ రాసుకోవచ్చు, అంటే 52 మార్క్స్ వచ్చినాయి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి తెలుసుకోవాలంటే మళ్ళీ ఇఫ్ లోపల ఇఫ్ రాసుకోవచ్చు, అలా అన్నమాట. సో అలా మీరు రిపీట్ చేసుకోవచ్చు. అండ్ అలానే కాదు, సో సింపుల్ గా ఇలా రాసుకున్నాం, కాబట్టి ఎల్స్ లోపల కూడా ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు మళ్ళీ. అంటే మీరు ఒకవేళ ఇది స్టూడెంట్ ఫెయిల్ అయిపోయాడు, ఎన్ని మార్క్స్ తో ఫెయిల్ అయ్యాడు అని మళ్ళీ రాసుకోవాలనుకుంటే, ఇన్ని మార్క్స్ తో ఫెయిల్ అయితే ఇన్ని మార్క్స్ తో ఫెయిల్ అయితే లైక్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు, ఆర్ బార్డర్ ఫెయిల్ అయ్యాడు, ఆ విధంగా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాయొచ్చు. అంటే ఎల్స్ లోపల కూడా ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు అనమాట. అంటే ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఇదే ఈ ఇఫ్ ఎల్స్ యొక్క నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఓకే, ఇఫ్ ఎల్స్ అంటే అర్థం చేసుకున్నాం, అండ్ దెన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే కూడా అర్థమైంది మనకి. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఎల్స్ లాడర్ అనమాట. అంటే కండిషన్ మనకి ఏంటంటే ఒక కండిషనే కాదు, అట్ ద సేమ్ టైం కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో జస్ట్ ఎ సెకండ్. సో మీకు సింపుల్ గా నేను చెప్పాలంటే, జస్ట్ ఎ మినిట్. సో ఓకే, మనం ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం, ఇఫ్ అంటే నేర్చుకున్నాం, అండ్ అలాగే ఇఫ్ ఎల్స్ అంటే నేర్చుకున్నాం. ఇఫ్ ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాయాలంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం, అది కూడా నేర్చుకున్నాం కదా. సో ఇవేంటి మనకి 2 కండిషన్సే ఉన్నప్పుడు. సో 2 కండిషన్స్ అంటే అవునా కాదా. సో అవునైతే దాని లోపల ఇంకోటి ఏంటి అంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక కండిషన్ ఉందండి, ఇది ట్రూ అయితే ఏ వర్క్ జరగాలి, ఇది ఫాల్స్ అయితే ఏ వర్క్ జరగాలి కదా. అంటే దీన్ని ఇఫ్ అనుకున్నాం, అండ్ దీన్ని ఎల్స్ అనుకున్నాం, రైట్. మనం మళ్ళీ నెస్టెడ్ అంటే వర్క్ ఒకళ్ళు ట్రూ అయితే దీని లోపల ఇంకో ఏ వర్క్ జరగాలని, దీని లోపల అంటే దీనికి మళ్ళీ ఇఫ్ అండ్ ఎల్స్ రాసుకుంటాం, ఆర్ సింగిల్ ఇఫ్ రాసుకుంటాం. అండ్ అలాగే ఎల్స్ అయితే ఒకవేళ జరగలేదు అంటే నెక్స్ట్ ఏమైనా డెసిషన్ తీసుకోవాలా, దాని గురించి చేసాం ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు మళ్ళీ దీని లోపల. సో ఇది నెస్టెడ్ ఇఫ్ అంటే, అండ్ బేసిక్ ఇఫ్ ఎల్స్ అండ్ కండిషన్స్ మీకు చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఎల్స్ లాడర్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనమాట. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే ఏం లేదు, మీకు బేసిక్ గా నేను సింపుల్ అండర్స్టాండింగ్ తో చెప్పాలంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్, మీకు ఎలా చెప్పాలంటే మల్టిపుల్ కండిషన్స్ అంటాం కదా మనం. అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి మనకి, ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే అయితే అవును లేదా కాదు. ఒకవేళ అవును అయితే దాని లోపల ఇంకేం కండిషన్ తీసుకోవాలి అంటే, స్టూడెంట్ పాస్ అయితే ఎన్ని మార్క్స్ తో పాస్ అయ్యాడు, ఒకవేళ స్టూడెంట్ ఫెయిల్ అయితే ఎన్ని మార్క్స్ తో ఫెయిల్ అయ్యాడు, స్టూడెంట్ పాస్ అయితే ఏ ర్యాంక్ వచ్చింది, అంతే కదా. ఫస్ట్ అయితే పాసా ఫెయిల్ అనే ఒక 2 కండిషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, పాసా ఫెయిలా అంతే. ఒకవేళ పాస్ ఆర్ ఫెయిల్ కాదు,
ఇక్కడ నేను గ్రేడ్స్ ఇస్తా స్టూడెంట్ కి. సో సింపుల్ గా చెప్పాలంటే పాస్ అండ్ ఫెయిల్ అన్న విషయం మర్చిపోండి. సో ఓకే, ఇప్పుడు నాకేంటంటే కొన్ని రకరకాల లైక్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఇంకా మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో స్టూడెంట్ కి మార్క్స్ వచ్చినాయి, 10 మార్క్స్ వస్తే స్టూడెంట్ కి ఏ గ్రేడ్, లైక్ 100 మార్క్స్ అనుకుందాం. 100 మార్క్స్ వచ్చినాయంటే అంటే 90 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిందంటే స్టూడెంట్ కి ఏ గ్రేడ్. 80 కన్నా లైక్ 90కి తక్కువ 80కి ఎక్కువ వచ్చిందంటే స్టూడెంట్ కి బి గ్రేడ్. ఆర్ 70 అబౌవ్ వస్తే స్టూడెంట్ కి సి గ్రేడ్, 80కి తక్కువ వచ్చి, రైట్? సో ఈ విధంగా తీసుకుంటే మనం అప్పుడు డిఫరెంట్ కండిషన్స్ వచ్చినాయి కదా. సో పాస్ ఆర్ ఫెయిల్ పక్కన పెడితే ఇప్పుడు గ్రేడ్స్ డిసైడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ మనకు ఒక కండిషన్ కాదు, 90 అబౌవ్ వస్తే ఒక కండిషన్, 80 అబౌవ్ వస్తే ఒక కండిషన్, అండ్ దెన్ 70 అబౌవ్ వస్తే ఒక కండిషన్ కదా. మనం ఇందాక ఏంటి, పాస్ ఆర్ ఫెయిల్, జస్ట్ 2 కండిషన్స్. అంటే ఇఫ్ ఆర్ ఎల్స్. ఒకవేళ మనకి ఇలా 2 కండిషన్స్ లేవు, డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఎలాగా, ఒకవేళ స్టూడెంట్ కి 90 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఒక కండిషన్, లైక్ ఏ గ్రేడ్ అనుకుందాం. ఆర్ 80 to 90 మధ్యలో వచ్చినాయి అంటే సెకండ్ కండిషన్ బి గ్రేడ్ అనుకుందాం. ఆర్ 70 కన్నా మధ్యలో వస్తే సి గ్రేడ్. ఆర్ 60 వచ్చి ఫోర్త్ కండిషన్ డి గ్రేడ్. ఇప్పుడు మనకు ఒక కండిషన్ లేదు, ఒక కండిషన్ లైక్ అరౌండ్ 4 కండిషన్స్ ఉన్నాయి. ఆర్ చాలానే కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ ఇన్ఫైనైట్. ఒక కండిషన్ ఉండొచ్చు ఆర్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉండొచ్చు. సో ఈ టైంలో మనం ఇఫ్ అండ్ ఎల్స్ మాత్రం రాయలేం కదా, అయితే అవును లేదా కాదు అని చెప్పలేం కదా, రైట్? సో దీనికోసం మనం ఏం చేసామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అని కనిపెట్టాం అనమాట. సింపుల్ గా మన ప్రోగ్రామ్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. సో నేను మీకు దీన్ని డెమాన్స్ట్రేట్ లైక్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. సింపుల్ గా ఏంటంటే, మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 కండిషన్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ రాసుకుందాం కండిషన్స్. సో 90 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే ఇట్స్ లైక్ ఏ గ్రేడ్, అండ్ 80 మార్క్స్ టు 90 మధ్యలో వస్తే బి గ్రేడ్, అండ్ 70 to 80 మధ్యలో వస్తే సి గ్రేడ్, 60 to 70 మధ్యలో వస్తే డి గ్రేడ్. ఓకేనా? జస్ట్ ఏ మినిట్. ఓకే ఫైన్. సో ఇది సినారియో, ఓకేనా? సో ఇది సినారియో. సో దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ప్రోగ్రామింగ్ లో ఏ విధంగా రాసుకోవడం అంటే, సో ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, సో సింపుల్ గా స్టూడెంట్ కి మార్క్స్ తీసుకున్నాం. సో స్టూడెంట్ యొక్క మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు అరౌండ్ 64 మార్క్స్ వచ్చినాయి అనుకోండి స్టూడెంట్ కి. సో ఇది ఇంటిజర్ టైప్ కదా, ఇంటిజర్ టైప్ అని తీసుకుంటా. అయితే మనం ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకున్న ఫస్ట్ కండిషన్ ఏ అని ప్రింట్ చేయాలి. సో దానికి ఎలా ప్రింట్ చేస్తాం, ఇఫ్ స్టూడెంట్ యొక్క కండిషన్, స్టూడెంట్ యొక్క మార్క్స్ ఏంటి, మార్క్స్ అని వేరియబుల్ నేమ్ కదా, మార్క్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. సో మీకు ఇది చెప్పా, ఇది కూడా బిట్ వైజ్ లైక్ రిలేషన్ ఆపరేటర్స్ అనేవి చెప్పాను మీకు కదా. సో ఇవి రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో ఇది మనం ఫోర్త్ సెషన్ లో ఫోర్త్ సెషన్ కాదు, ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ సెషన్ లో మీకు చెప్పాను దీని గురించి. ఒకసారి మీకు ఇది ఏంటి అర్థం కాకపోతే ఒకసారి రికార్డింగ్ చూడండి. అంటే ఇక్కడ ఏం లేదు, మార్క్స్ అనేవి 90కి ఈక్వల్ అవ్వచ్చు లేదా 90 కన్నా గ్రేటర్ దెన్ అవ్వచ్చు, రైట్? సో ఈ విధంగా అయినప్పుడు పారెంథసిస్ క్లోజ్ చేస్తాం. ఈ బ్లాక్ లో నేను ఏం రాస్తానంటే స్టూడెంట్ గ్రేడ్. సో ప్రింట్ ఎఫ్ గ్రేడ్ వచ్చి ఏ గ్రేడ్ అని ప్రింట్ చేస్తా. ఓకేనా? సో ఏ గ్రేడ్ అని ప్రింట్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మనం బేసిక్ గా 2 కండిషన్స్ ఉన్నాయనుకోండి, సింపుల్ గా ఏం చేస్తాం అంటే దీన్ని క్లోజ్ చేసేసి ఎల్స్ అని రాసేసి ఎల్స్ లోపల మిగిలిన ఏం ప్రింట్స్ రాసేస్తున్నాం. బట్ ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కానప్పుడు, ఈ కండిషన్ ట్రూ ఉన్నప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేయాలంటే ఇక్కడ ఏం చేసామంటే మామూలుగా ఎల్స్ అని రాస్తాం కదా. సో అదే విధంగా ఎల్స్ అని రాస్తాం, అండ్ దెన్ దీని పక్కన ఇఫ్ అని రాస్తామండి. సింపుల్ గా అర్థమైందా? ఎల్స్ ఇఫ్, ఎల్స్ పక్కన ఇఫ్ రాస్తాం. సో ఇదే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అంటాం దీన్ని. సింపుల్ గా చెప్పాలంటే లాడర్ అంటే ఏం కాదు, నిచ్చెన. అంటే ఒక కండిషన్ నుంచి ఇంకొక కండిషన్ కాకపోతే ఇంకో కండిషన్కి వెళ్ళేది. అంటే ఒక స్టెప్ ఎక్కుతాం మనం, అండ్ ఈ స్టెప్ లో వర్క్ లేకపోతే ఇంకొక స్టెప్కి వెళ్తాం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? సో ఈ కండిషన్ చెక్ చేసాం, రైట్? ఈ కండిషన్ కాదు, దెన్ ఈ కండిషన్ రాసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఇఫ్ కి ఏ విధంగా బ్రాకెట్ ఓపెన్ చేస్తామో అదే విధంగా బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, అండ్ దెన్ మార్క్స్, అండ్ దెన్ మార్క్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80. అంటే 80 అవ్వచ్చు, 80 కన్నా ఎక్కువ అయిండొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, సో బేసిక్ గా ఈ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఇది ట్రూ అయితే అవుట్పుట్ 0 వస్తుంది కదా. సరే ట్రూ అయితే అవుట్పుట్ 1 వస్తుంది.
ఈ కండిషన్ ట్రూ అయితే మనం చెప్పాను 1 అంటే ట్రూ అండ్ 0 అంటే ఫాల్స్. మనకి ఇది బైనరీ వాల్యూస్ లో 1 or 2 మాత్రమే అవుట్పుట్ కింద ఇస్తుంది. ట్రూ అంటే 1 ఇస్తుంది, ఫాల్స్ అంటే 0 ఇస్తుంది. ఒకవేళ నాకు స్టూడెంట్ 64 మార్క్స్, ఇది ఫాల్స్ అవుతుంది. సో ఇది ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్. సో ఎల్స్ ఇఫ్ లోకి వచ్చి దీని లోపల ఉన్న మార్క్స్ చెక్ చేస్తుంది అనమాట. సో ఈ కండిషన్ ట్రూ అనుకోండి, మన కండిషన్ ఏం రాయాలి? దీనికి ఏం రాస్తాం? ప్రింట్ ఎఫ్ దీని లోపల గ్రేడ్ బి అన్నమాట. సో ఇది క్లోజ్ చేసాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే మళ్ళీ ఎల్స్ ఇఫ్ రాయొచ్చు సింపుల్ గా. ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మార్క్ లైక్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 70 ఇప్పుడు అయితే కనుక ఈ కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ చేయాలి? సో ప్రింట్ ఎఫ్ గ్రేడ్ సి. ఓకేనా? సో అండ్ దెన్ ఐ క్లోజ్ దిస్. సో ఐ క్లోజ్ దిస్. సో ఇప్పుడు ఏంటి? ఓకే, ఈ కండిషన్ అయిపోయింది, ఈ కండిషన్ అయిపోయింది, ఈ కండిషన్ అయిపోయింది. సో మళ్ళీ ఎల్సిఫ్ రాయొచ్చా అంటే రాసుకోవచ్చు ఈ కండిషన్ కోసం. సో ఇంక మనకి కండిషన్స్ లేవు, ఇదే లాస్ట్ కదా. సో లాస్ట్ కండిషన్ నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఎల్స్ అని రాసేసుకుంటా. ఎల్స్ అని రాసేసుకొని దీని లోపల ప్రింట్ చేసుకుంటా. ప్రింట్ ఎఫ్ ఇంకా లాస్ట్ ఇది ఒకటే మిగిలింది. ఇంకా ఇవేవి ఇది ఎగ్జిక్యూట్ కావాలి, ఇది ఎగ్జిక్యూట్ కావాలి, ఇది ఎగ్జిక్యూట్ కాలేదు అనుకోండి. సో ఇంక ఇదే కదా మిగిలింది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. గ్రేడ్ డి. సో ఓకే, దీన్ని నేను మీకు కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, సో just a minute. సో ఓకే, సో దీన్ని నేను మీకు లైక్ కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఫైన్ ఫైన్, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే ఫైన్. సో మీరు ఇక్కడ చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం అక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ని. సో నేను ఇక్కడ రన్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ నుంచి నేను రన్ చేసి చూపిస్తా కోడ్. సో ఓకే, హ్యాష్ ఇన్క్లూడ్ std io.h int main and then వేరియబుల్ మార్క్స్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్టూడెంట్ మార్క్స్ వచ్చేసి లైక్ 64 మార్క్స్ వచ్చినాయి అరౌండ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను? స్టూడెంట్ పాస్ ఆఫ్ ఫెయిల్ కాదు, స్టూడెంట్ యొక్క గ్రేడ్ డిసైడ్ చేస్తాను ఇక్కడ. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇఫ్ అండ్ ఐ రైట్ ద కండిషన్. సో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే మార్క్స్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, దీని అర్థం ఏంటి? 90 అవ్వచ్చు ఆర్ 90 కన్నా ఎక్కువ మార్క్స్ అవ్వచ్చు. సో మనం స్ట్రిక్ట్గా ఏంటంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి 101 మార్క్స్ వచ్చేసినాయి అనుకోండి, మన ప్రోగ్రామ్ యాక్చువల్గా 100 మార్క్స్ వరకు మన పేపర్, రైట్? సో 101 మార్క్ అనేది ఉండదు కదా, ఎర్రర్ రావచ్చు కొన్ని సార్లు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం ప్రోగ్రామింగ్లో, లైక్ నిన్న లాజికల్ ఆపరేటర్ నేర్చుకున్నాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే దానికోసం అండ్ ఆపరేటర్ వాడతా. అండ్ ఆపరేటర్ అంటే ఏంటి? సో ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయండి, దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో ప్రస్తుతానికి ఇలా అర్థం చేసుకుని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో ఓకే, మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయింది అనుకోండి. సో మార్క్స్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే మనకేం ప్రింట్ అవ్వాలి? ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సో ఈ ఫస్ట్ బ్లాక్ ప్రింట్ అవ్వాలి. సో ఈ బ్లాక్ లోపల ఏం రాసుకుందాం? సింపుల్గా ప్రింట్ ఎఫ్ గ్రేడ్ రాసుకుందాం. గ్రేడ్ ఏ అంటే స్టూడెంట్కి ఏ గ్రేడ్ వచ్చింది. ఫైన్. సో ఇది ఫాల్స్ అయితే దానికోసం మీకు ఏం చెప్పా? ఎల్స్ రాసుకుంటాం. ఎప్పుడు 2 కండిషన్స్ ఉన్నప్పుడు. కనుక ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి, అంటే ఏబిసిడి గ్రేడ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 4 కండిషన్స్ ఉన్నాయి. సో 4 కండిషన్స్ రన్ కావాలంటే ఇక్కడ ఏం చేసుకుంటాను? సింపుల్గా ఎల్స్ అని రాసి దాని పక్కన ఇఫ్ పెడతాను అనమాట. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఇన్ ద కేస్. సో ఇక్కడ చూడొచ్చు మార్క్స్ 64. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో దెన్ మన కర్సర్ ఈ కండిషన్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ కండిషన్ రాసుకుంటా. ఇక్కడ ఏం కండిషన్ రాస్తా? మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80. ఎందుకంటే 80 కన్నా లైక్ 80 to 90 మార్క్స్ మధ్యలో వస్తే బి గ్రేడ్ స్టూడెంట్కి కదా. సో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ గ్రేడ్ బి. ఫైన్ ఫైన్. సో ఇదే విధంగా ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది అనుకోండి, దానికోసం ఇంకో కండిషన్ రాయాలి నేను. ఎల్స్ ఇఫ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇది ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది. మీరు తెలియక ఏం చేస్తారు? ఇలా ఇఫ్ అని రాసేసారు అనుకోండి. సో ఇది ఇక్కడ చెక్ చేసేస్తుంది, ఇది ఫాల్స్ అయిపోతుంది. అండ్ దెన్ ఒకవేళ ఇది రన్ అయిపోతుంది అనుకోండి, మీకు ఈ కండిషన్ రన్ కాకూడదు, బట్ ఈ కండిషన్ కూడా రన్ అయిపోతుంది ఒకవేళ మీరు చెక్ చేయకపోతే సరిగ్గా. అర్థమైందా? అందు గురించి మనకి ఒక్క థియరీ మీద కండిషన్స్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎల్స్ ఇఫ్ పెట్టాలన్నమాట. ఓకే,
ఫైన్. సో ఇప్పుడు మార్క్స్ చెక్ చేస్తాం. మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తాం సింపుల్గా ప్రింట్ఎఫ్ గ్రేడ్ సి. ఓకే ఫైన్. సో అండ్ లాస్ట్ వచ్చేసి ఇంకొక కండిషన్ మిగిలింది మనకి, అండ్ గ్రేడ్ డి ఒక కండిషన్ డైరెక్ట్గా ఎల్సీ రాసేసుకోవచ్చు. సో ఎల్సీఫ్ అని పెట్టుకున్నా నో ప్రాబ్లం, మీరు ఎల్సీఫ్ పెట్టుకొని కండిషన్ రాసుకొని ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అని రాసుకున్నా. దీని లోపల ఇలా కండిషన్ రాయొచ్చు లైక్ ప్రింట్ఎఫ్ గ్రేడ్ డి ఈ విధంగా రాసుకోవచ్చు. ఆర్ ఈ విధంగా రాసుకున్న వర్క్ అవుతుంది. ఆర్ మీరు ఈ కండిషన్ రాయకపోయినా పర్లే, అంటే లాస్ట్దే కదా, ఇంకా అది కాకపోతే ఇదే అని కదా అని అర్థం. సో మీకు కండిషన్ ఉంటే కనుక రాయాలండి, మీకు కండిషన్ లేదు లైక్ చూడొచ్చు మీరు, ఇది 60 లోపు వస్తే ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అవ్వదు. ఒకవేళ మీరు ఇది ఇవ్వకుండా డైరెక్ట్గా ఎల్సీఎన్ మాత్రమే రాసేసారనుకోండి, 60 కన్నా కింద వచ్చినా సరే ప్రింట్ అయిపోతుంది అనమాట ఈ కండిషన్. సో మీకు అలా ప్రింట్ అవ్వాలంటే ఎల్సీఎన్ ఇచ్చేసుకోవచ్చు. నాకు 60 లోపు ప్రింట్ అవ్వాలంటే ఎల్సీఎఫ్ అని రాసేసా. ఎల్స్ పోనీ ఇప్పుడు ఇవేవి కాకపోతే ఫెయిల్ అని రాద్దాం సింపుల్గా. లాస్ట్ ఏం చేస్తానంటే ప్రింట్ఎఫ్ ఫెయిల్. ఇప్పుడు అర్థమవుతుంది ఓకే ఈజీగా. ఇవేవి కండిషన్స్ కాకపోతే లాస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని రన్ చేసి చూపిస్తాను మీకు సింపుల్గా. ఓకే సో నేను దీన్ని రన్ చేశాను అనుకుందాం. మీరు చూడొచ్చు స్టూడెంట్కి డి గ్రేడ్ ఎందుకు వచ్చింది. సో ఫస్ట్ మన కంపైలర్ చేసింది స్టూడెంట్కి 64 మార్క్స్. సో ఈ ఫ్లోకి వచ్చింది మన కర్సర్. సో మన కంపైలర్ ఈ ఫ్లోప చెక్ చేస్తుంది. మార్క్స్ వచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అవ్వాలి, కానీ 90కి ఈక్వల్ కాదు అండ్ 90 కన్నా ఎక్కువ కాదు. సో మనకి అవుట్పుట్ ఇక్కడ 0 వస్తుంది, అంటే ఫాల్స్. సో ఫాల్స్ అయిందంటే మనకి ఇది రన్ కాదు. ఓకే సో ఇది రన్ కాదు. సో అప్పుడు మన యొక్క కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, ఎల్సీఫ్లోకి వస్తుంది. సో ఓకే ఇక్కడ మార్క్స్ చెక్ చేస్తుంది. సో మార్క్స్ చెక్ చేస్తుంది 80కి ఈక్వల్ కాదు అండ్ 80కి గ్రేటర్ కాదు. సో ఇది కూడా రన్ కాదు. సో అందుకు ఇక్కడికి వస్తుంది మళ్ళీ కంట్రోల్. సో సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్. సో మార్క్స్ చెక్ చేస్తుంది. సో 70కి ఈక్వల్ కాదు అండ్ 70కి గ్రేటర్ కాదు. సో ఇది రన్ కాదు అండ్ దెన్ ఇట్ విల్ కమ్ హియర్. ఇక్కడ చూసుకుంటే మార్క్స్ వచ్చి 60కి ఈక్వల్ కాదు బట్ గ్రేటర్ 60 కన్నా ఎక్కువనే ఉంది. సో ఇట్ విల్ బికమ్ ట్రూ. అందుకు మనకి డి గ్రేడ్ ప్రింట్ అయింది అనమాట. సో గ్రేడ్ డి. ఒకవేళ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఏంటంటే 32 ఇచ్చాను అనుకోండి. సో 32 ఆర్ 40. సో ఇక్కడ చెక్ చేసింది ఇది ఫాల్స్ అయిపోయింది అండ్ ఇది ఫాల్స్ అయిపోయింది, ఇది ఫాల్స్ అయిపోయింది. సో ఇది కూడా ఫాల్స్ అయిపోతుంది. ఎందుకు ఫాల్స్ అయిపోతుంది? 60 కన్నా తక్కువనే వచ్చింది కదా. సో ఇవేవి కానప్పుడు లాస్ట్ లో ఉన్నది ఎల్సే కదా. సో ఎల్స్ లో ప్రింట్ ఆఫ్ ఫెయిల్ ఉంది. సో ఈ కండిషన్స్ ఏవి కాదు, ఇంకా మిగిలిన ఉన్నది ఎల్సే. సో ఎల్స్ ఉన్న కండిషన్ ప్రింట్ అయిపోతుంది ఫెయిల్. దట్స్ ఇట్. ఒకవేళ నేను ఎల్స్ రాయలేదు అనుకోండి, ఎల్స్ రాయకపోతే అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే ఇవేవి ఎగ్జిక్యూట్ కావు. సో సింపుల్ గా మన ప్రోగ్రామ్ రిటర్న్ అయిపోతుంది అనమాట, జస్ట్ రిటర్న్ అండ్ నథింగ్. సో అక్కడ ప్రింట్ చేయడానికి ఏం లేదు అండ్ మన కండిషన్స్ లో ఏం లేవు. సో అందుకే నేను ఏం ప్రింట్ చేయడానికి కుదరలేదు అండ్ దెన్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ రిటర్న్ అనమాట. ఓకే ఒకవేళ మీరు ఇలా రాయకుండా మీరు ఏం చేస్తారంటే, మీరు ఎల్సీఫ్ పెట్టకుండా లైక్ మళ్ళీ నేను అర్థమైన ఎల్సీఫ్ పెట్టడం ఏంటి, నేను ఒక కండిషన్ చెక్ చేశాను మళ్ళీ ఇఫ్ చెక్ చేస్తాను అనుకోండి. సో సింపుల్ గా మీకు ఇక్కడ ఏమవుతుంది నేను చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ifs తీసుకున్నా, అంటే ఎల్సీఫ్ ఎందుకు పెట్టడం, రెండు కండిషన్ చెక్ చేయడమే కదా. ఇఫ్ డైరెక్ట్గా రాసుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఏంటో నేను చెప్తా చూడండి. సో మార్క్స్ కనుక నాకు 84 వచ్చి లైక్ 84 వచ్చినాయండి మార్క్స్, 84 కాదు లైక్ 91 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఓకే ఇది ట్రూ అయింది అండ్ మళ్ళీ చెక్ చేస్తుంది, ఇక్కడ ట్రూ అయిపోతుంది కదా. అంటే నాకు ఒక గ్రేడ్ రావాలి, ఏ గ్రేడ్ వస్తుంది బి గ్రేడ్ వస్తుంది. చూడండి మీరు, నాకు ఏ గ్రేడ్ వచ్చేసింది బి గ్రేడ్ వచ్చేసింది, లైక్ గ్రేడ్ ఏ వచ్చింది బి గ్రేడ్ వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి నేను ఎల్స్ రాయకుండా ఇఫ్ రాసేసాను అనుకోండి, ఫస్ట్ మన ప్రోగ్రామ్ చెక్ చేసింది ఇక్కడ ఓకే ఏ గ్రేడ్ వచ్చేసింది అండ్ మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది ఇఫ్ రాసారంటే మీరు. సో మళ్ళీ చెక్ చేయకూడదు, అంటే ఇది వర్క్ అయిందంటే మిగిలిన ఇవేవి వర్క్ కాకూడదు అన్నప్పుడు ఎల్స్ రాసుకోవాలి దీని ముందు. సో ఇప్పుడు చూడండి, సో 90 మార్క్స్ అంతే నాకు ఏ గ్రేడ్ వచ్చింది. నేను ఎల్స్ రాయడం వల్ల ఇది రన్ కాలే, ఎందుకంటే ఇది ఆల్రెడీ వర్క్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వెళ్దు. ఒకవేళ మీరు ఈ మిస్టేక్ చేసి తెలియక ఇఫ్ అని మళ్ళీ రాసేస్తే కనుక ఇది ఒక కండిషన్ చెక్ అండ్ దెన్ ఈ కండిషన్ కూడా చెక్ చేసుకొని మనకి అవుట్పుట్ వచ్చి 2 డిఫరెన్స్ లో వస్తుంది అనమాట. అంటే ఇది రన్ అవుతుంది అండ్ అది రన్ అవుతుంది. ఓకే ఇది ఇక్కడ డిఫరెన్స్ అనమాట. సో ఓకే జస్ట్ ఎ మినిట్, లైక్ ఐల్ స్టాప్ దిస్ అండ్ రన్ ఇట్ అగైన్. మేబీ ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. ఓకే ఫైన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఇది రన్ అయిపోయింది, ఇది రన్ అయిపోయింది. సో ఇక్కడ కండిషన్స్ మనకి రన్ లైక్ 2 కండిషన్స్ రన్ అయిపోయినాయి, బట్ యాక్చువల్ గా మనకి రన్ అవ్వాల్సిన కండిషన్స్ ఓన్లీ 1 కండిషన్స్. సో ఇన్ దట్ సినారియో విల్ కీప్ ఇట్ as ఎల్స్ అనమాట. సో అర్థమైంది కదా. సో అర్థమైంది అనుకుంటున్నా, నాట్ ఏ ప్రాబ్లం. సో అర్థం కాకపోయినా పర్లేదు, మన డౌట్ సెషన్స్ లో క్లారిటీగా తెచ్చుకుందాం. సో స్టార్టింగ్ ఇఫ్ ఎల్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది,
కదా. అండ్ దెన్ మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్దీ మీకు క్లారిటీగా అలవాటు అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఇఫ్ అంటే నేర్చుకున్నాం, అండ్ దెన్ ఎల్స్ అంటే నేర్చుకున్నాం, అండ్ అదే విధంగా ఇఫ్ ఎల్స్ కూడా నేర్చుకున్నాం. అండ్ స్విచ్ కేస్ అని ఇంకొక ఆపరేటర్, లైక్ ఇంకొక కీవర్డ్స్ ఉన్నాయి. సో ఈ సెషన్లో నేను చెప్పను, లైక్ అది చెప్పానంటే మీరు కొంచెం చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇఫ్ ఎల్స్లో నాకు తెలిసి ఇప్పటికీ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో నేను అది కూడా చెప్పానంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఓకే, ఇఫ్ ఎల్స్ ఓకే, ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మీకు టెర్నరీ ఆపరేటర్ ఐడియా ఉందా? టెర్నరీ ఆపరేటర్, సో ఇది ఎక్కడో విన్నట్టుంది. టెర్నరీ అంటున్నారు, కండిషన్ అంటున్నారు, ఆపరేటర్ అంటున్నారు, విన్నట్టుంది కదా. సో దీని గురించి మీకు చెప్తా. ఇది ఏంటంటే బేసిక్ ఇఫ్ ఎల్స్ లా వర్క్ అవుతుంది అనమాట. బేసిక్ ఇఫ్ ఎల్స్ లా వర్క్ అవుతుంది టెర్నరీ ఆపరేటర్. ఈ టెర్నరీ ఆపరేటర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేసా, బట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టెర్నరీ ఆపరేటర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలంటే సో ఇది కూడా దాని యొక్క ఫ్యామిలీకి చెందిన ఒక ఆపరేటర్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో ఓకే, దాని గురించి కూడా మనం ఈ యొక్క సెషన్ లో మాట్లాడుకోవచ్చు. సో అండ్ స్విచ్ కేస్ గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ నాట్ ఇన్ టుడే సెషన్. లైక్ డౌట్ సెషన్ లో మాట్లాడుకుందాం స్విచ్ కేస్ గురించి, ఎందుకంటే ఈ రోజు సెషన్ లో మీకు నేను స్విచ్ కేస్ చెప్పానంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రస్తుతానికి ఇఫ్ ఎల్స్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ ఈ సెషన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ అండ్ ఎగ్జాంపుల్, నేను ఒక హోంవర్క్ సెషన్ ఇస్తాను, హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను. ట్రై టు డూ దట్ క్వశ్చన్, అండ్ నాట్ ఓన్లీ దాట్, ట్రై టు ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ ద కాన్సెప్ట్. ఓకే, మీరు ఎంత ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. సో మీరు ఏం ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ బేసిక్ గా లైక్ అని చెప్పే క్వశ్చన్స్, లైక్ చెప్పే సెషన్స్ వినేద్దాం అని నేర్చుకుందాం అంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు, బట్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మీరు హార్డ్ గా ఫీల్ అవుతారు. దెన్ యూ కాంట్ డూ ద క్వశ్చన్స్, రైట్. సో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అంతగా ప్రాక్టీస్ వచ్చినట్టు. అండ్ మీరు ఆ ప్రాబ్లమ్స్ వచ్చి నన్ను డౌట్ అడిగితే నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాబ్లమ్ని. సో మీరు కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే. సో ఓకే, సో లెట్ గెట్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. సో ఇఫ్ అంటే తెలుసుకున్నాం, అండ్ దెన్ ఎల్స్ అంటే తెలుసుకున్నాం, అండ్ ఎల్స్ ఇఫ్ అంటే కూడా తెలుసుకున్నాం, రైట్. సో ఈ 3 గురించి తెలుసుకున్నాం. సో మీకు ఈ ఆపరేటర్ ఐడియా ఉందా? లైక్ ఆ రోజు మీకు సింటాక్స్ చెప్పాను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మార్క్ తీసుకుంటా, దీని ముందు ఒక రాస్తా, అండ్ ఇది ట్రూ అయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్, సో ఇది ఫాల్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్రింట్ అవుతుందని. సో దీని గురించి మాట్లాడుకుందాం. దీన్ని మనం ఏమంటామంటే టెర్నరీ ఆపరేటర్, టెర్నరీ ఆర్ కండిషన్ ఆపరేటర్. సారీ, సో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజు. అంటే ఆల్రెడీ దీని గురించి నేను 2 స్లైడ్స్ లో చెప్పాను, లైక్ 2 వీడియోస్ లో చెప్పాను. అండ్ ఈ రోజు కూడా మాట్లాడుకుంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఈ రోజు సెషన్ లో మాట్లాడుకుంటాం అనమాట, అంతే. సో ఓకే, సో ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది? ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది? మనం ఇఫ్ లోపల ఏదైనా కండిషన్ రాసామంటే కదా, కండిషన్ రాసామంటే ఆ కండిషన్ ట్రూ అయితే కనుక, ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఈ బ్లాక్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అండ్ ఇది ఫాల్స్ అయితే ఇక్కడ ఏం లేకపోతే ఏం ప్రింట్ అవ్వదు, అండ్ ఎల్స్ లోకి వెళ్ళిపోద్ది. ఇది ఫాల్స్ అయితే ఎల్స్ లోపల ఉన్న బ్లాక్ ని ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్. ఇఫ్ ట్రూ అయితే, కండిషన్ ట్రూ అయితే దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీని జోలికి వెళ్దు. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే దీంట్లోకి వస్తుంది, అండ్ దీని లోపల ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే కదా ఇఫ్ ఎల్స్ అంటే. సో ఈ టెర్మినాలజీలోనే మనకి ఈ ఆపరేటర్స్ కూడా వర్క్ అవుతాయి అనమాట. ఫైన్, సో దీని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కండిషన్ రాస్తా, లైక్ ఇంట్ అనే ఒక వాల్యూ తీసుకున్నా, ఇంట్ ఏ ఈక్వల్ టు వాల్యూ ఈజ్ లైక్ 20. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా, ఇంకో వేరియబుల్. సో ఆ వేరియబుల్ ఏంటి, లైక్ సో ఇంకొక వేరియబుల్ తీసుకుంటా, మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఆ 2 వేరియబుల్స్ లో కూడా ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ని తీసుకుంటా. సో ఇంటిజర్ నేను ఏం చేస్తున్నానంటే, సో ముందుగానే ఇంటిజర్ టైప్స్ ని అసైన్ చేస్తాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 1 అండ్ దెన్ బి ఈక్వల్ టు 2. సో ఇలా కూడా మనం డిక్లేర్ అండ్ అసైన్ చేసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ మీకు చెప్తున్నా, అంటే నేను ఈ విధంగా ఒక లైన్ అనేది ఇస్తున్నానంటే ఇలా కూడా మనం వేరియబుల్స్ ని అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చెప్పాను మీకు అసైన్మెంట్ ఆపరేటర్స్ చెప్తున్నప్పుడు ఇన్ని విధాలుగా మనం అసైన్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో మీకు కాన్సెప్ట్ స్ట్రైక్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ చెప్తాను. ఓకే ఫైన్, సో A1 తీసుకున్నా, B2 తీసుకున్నా. సో నేను ఏం చేశానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటా, ఆ వేరియబుల్ నేమ్ ఇంటిజర్ స్మాల్, ఆ వేరియబుల్ నేమ్ స్మాల్. ఓకే, సో దీని లోపల నేను ఏం చేస్తానంటే ఏ చిన్నదైతే ఏని స్టోర్ చేసుకుంటా, బి చిన్నదైతే బిని స్టోర్ చేసుకుంటా. సో ఇది చిన్నదా పెద్దదా అని నేను ఇఫ్ ఎల్స్ రాసి తెలుసుకోవాలి కదా. సో బేసిక్ గా ఇఫ్ ఎల్స్ రాసి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలో చూద్దాం రండి. సో ఒకవేళ నేను ఇఫ్ ఎల్స్ రాసి దాని లోపల నేను ఇది చిన్నదా పెద్దదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే కొంచెం
సింటాక్స్ పెద్దగా ఉంటుంది అని పెద్దగా రాసుకోవాలి. సింటాక్స్ అంటే మనం రాసే యొక్క సోర్స్ కోడ్ పెద్దగా ఉంటుంది అనమాట. రైట్? సో జస్ట్ ఎ మినిట్. ఫైన్. సో ఐల్ క్లోజ్ ఇట్. ఓకే. సో మనం ఇఫ్ ఎల్స్ రాసుకుందాం ఫస్ట్. అంటే స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ చేస్తున్నాను సింపుల్గా చెప్పాలంటే. సో ఇంటిజర్ వాల్యూ int a equal to 1 and then b equal to 2. సో ఇంటిజర్ అని స్మాల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. SMALL అని ఒక వేరియబుల్ తీసుకున్నా. సో దీంట్లో నేను ఇంకా డేటా స్టోర్ చేయట్లా. ఎప్పుడు స్టోర్ చేస్తా? చిన్నదని తెలిసినప్పుడు చిన్న వాల్యూ స్టోర్ చేస్తా, పెద్దదని తెలిసినప్పుడు పెద్ద వాల్యూ స్టోర్ చేస్తా. దానికోసం నేను ఏం చేస్తా? కండిషన్ రాసుకోవాలి ఫస్ట్. ఇఫ్ లోపల ఇఫ్ a లెస్ దాన్ b అంటే 1 కనుక 2 కన్నా తక్కువ అయితే నా కండిషన్ ఏమవ్వాలి? స్మాల్. అంటే స్మాల్ లోపల నేను ఏం స్టోర్ చేసుకోవాలి? ఏ స్టోర్ చేసుకోవాలి. రైట్? అంతే కదా. ఏ చిన్నది బి కన్నా అయినప్పుడు ఏ చిన్నది కాబట్టి స్మాల్ లోపల ఏ పెడతా. ఒకవేళ చిన్నది కాదనుకోండి, సింపుల్గా నేను క్లోజ్ చేసేసి ఎల్స్ అని రాస్తా. ఎల్స్ ఇది కాకపోతే ఇంకా బిఏ కదా చిన్నది, స్మాల్ లోపల బి పెడతా. అంటే ఏ కాకపోతే బి చిన్నది అవుతుంది కదా. అంటే A2 B1 అనుకోండి, ఏ కాకపోతే బి అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిందంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో అదేవిధంగా ఏ స్మాల్ నెంబర్ కాకపోతే బి స్మాల్ నెంబర్ అవుతుంది. అందుకు స్మాల్ నెంబర్ వచ్చి బి అని స్టోర్ చేసుకున్నా. సో దీన్ని క్లోజ్ చేసా. సో ఇంత పెద్ద సింటాక్స్ రాయాల్సి వస్తుంది మనం ఒకవేళ ఇఫ్ ఎల్స్ రాయాలంటే అండ్ స్మాల్ స్టోర్ చేసుకోవాలంటే. సో ఇంత సింటాక్స్ కాకుండా మన వాళ్ళు ఏం చేశారంటే కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ అని ఆర్ టెర్నరీ ఆపరేటర్ అని ఒక ఆపరేటర్ క్రియేట్ చేశారు. దాని యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ కండిషన్ రాసుకుంటాం. క్వశ్చన్ మార్క్, ట్రూ వాల్యూ అండ్ కాలన్ అండ్ ఫాల్స్ వాల్యూ. సో దీన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే. సో దీన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఎ మినిట్. ఓకే ఫైన్. సో నేను సింపుల్గా దీన్ని ఏం చేస్తానంటే జస్ట్ ఎ మినిట్. సో దాన్ని సింపుల్గా ఏం చేస్తానంటే ఇప్పుడు స్మాల్ ఇంటిజర్ స్మాల్. సో దీని లోపల ఇంత పెద్ద సింటాక్స్ రాయకుండా ఏం చేస్తాను సింపుల్గా అంటే కండిషన్ ఏంటి మనకి ఏ లెస్ దెన్ బి అయితే కనుక క్వశ్చన్ మార్క్ పెట్టాలన్నమాట సింటాక్స్. ఇఫ్ అనుకోండి సింపుల్గా ఇది ట్రూ అయితే ఏ వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది అనమాట సింపుల్గా. అంటే ఈ కండిషన్ ట్రూ అనుకోండి ఏ, ఒకవేళ ఫాల్స్ అయితే అది ఇక్కడ రాసుకుంటాం, ఇది ఫాల్స్ అయితే బి. అంత సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఒక్క లైన్లో తెలిపోయిందా? ఇంత పెద్ద సింటాక్స్ రాసి ఇది చెక్ చేయి ఇక్కడ ఇఫ్ లోపల ఇది ట్రూ అయితే స్మాల్ ఏ స్టోర్ చేయి or లేకపోతే బిలో స్టోర్ చేయి అని చెప్పే బదులు సింపుల్గా తెలిసేసాను చూడండి. ఇక్కడ ఈ కండిషన్ ఏమైంది? ఏ లెస్ దాన్ బి ట్రూ అనుకోండి, డైరెక్ట్గా ఇది ట్రూ అయితే మనకి ఏ వాల్యూ వచ్చి స్మాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. స్మాల్ వచ్చి 1 అయిపోద్ది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే అంటే ఏ వాల్యూ పెద్ద అనుకోండి, బి వచ్చి స్మాల్ కదా. సో ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయినప్పుడు ఇది చిన్నది కదా. సో ఈ వాల్యూ స్మాల్లోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని మీకు నేను కోడ్ చేసి చూపిస్తాను. సో దాన్ని అండర్స్టాండ్ ఈజీలీ. రైట్? సో జస్ట్ ఎ మినిట్. సో జస్ట్ ఎ సెకండ్. సో కాన్సెప్ట్ ఓకే కదా, నేను దీన్ని కోడ్ చేసి చూపిస్తా. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు అక్కడ. ఓకే ఫైన్. సో నేను కోడ్ అస్తమానం ఎందుకు రాస్తున్నానంటే మీకు అలవాటు అండ్ ప్రాక్టీస్ రావడం కోసం నేను ప్రతిసారి పైనుంచి రాస్తున్నా. అండ్ కమింగ్ సెషన్స్లో నేను కంటిన్యూ చేస్తాను కోడ్, అస్తమానం రాయను ఇంకా. సో దానికి అండర్స్టాండ్ ఈజీలీ క్లియర్. యూ షుడ్ అండర్స్టాండ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇంకా అక్కడ నుంచి. సో ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ std io.h int main. సో ఫస్ట్ ఇంటిజర్ a equal to 1 and then b equal to 2 అనే 2 వాల్యూస్ ఉన్నాయి. b equal to 2. రైట్? సో ఇప్పుడు నేనంటే ఈ రెండిట్లో స్మాల్ నెంబర్ అంటే తెలియాలి, అందుకు ఇంటూ స్మాల్ నేను ఇలాగని రాసుకోవచ్చు ఆర్ పైన డిక్లేర్ చేసేసుకోవచ్చు. సింపుల్గా పైన ఇక్కడ చెప్పేసుకోవచ్చు స్మాల్, ఎందుకంటే స్మాల్ కూడా ఇంటిజర్ అయిపోయి కదా. అందుకు ఒక లైన్లోనే మనం కోడ్ని తగ్గించడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చెప్పేశాను. ఫైన్. సో ఇప్పుడు ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఏదో తెలుసుకోవాలి అండ్ చిన్న నెంబర్ని స్మాల్ లోపల స్టోర్ చేయాలి. సో దానికి మనం బేసిక్గా మాన్యువల్గా రాసుకోవాలంటే ఇఫ్ రాయాలి. అండ్ ఇఫ్ లోపల కండిషన్ ఒకవేళ ఏ కనుక బి కన్నా చిన్నదైతే ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయి. ఏం ఎగ్జిక్యూట్ చేయి? స్మాల్లోకి ఏ సెండ్ చేయి. ఆర్ దీని అలా రాసుకోవచ్చు ఆర్ ఎల్స్ కాకపోతే స్మాల్లోకి బి ఎంటర్ చేయి.
ఇప్పుడు నాకు ప్రింట్ చేసుకొని చూసుకుంటా, అంటే స్మాల్లోకి ఏ వాల్యూ వచ్చింది, స్మాల్ వాల్యూ వచ్చిందా లేదా ప్రింట్ చేస్తాను, అందుకు ఇక్కడ రాసుకుంటా ప్రింట్ ఎఫ్ స్మాల్ నెంబర్ ఈక్వల్ టు, జస్ట్ సెకండ్, ఓకే, ప్రింట్ ఎఫ్ లైక్ స్మాల్ వాల్యూ ఈక్వల్ టు పర్సంటేజ్, ఎందుకు ఇంటిజర్ టైప్ వాడాలి కాబట్టి ఇక్కడ ఏం రాస్తా, స్మాల్ అని రాస్తా, ఇంత స్మాల్ ఇంటిజర్ టైప్ కాబట్టి, ఓకే. అండ్ అదే విధంగా స్మాల్ వాల్యూ తెలుసుకుందాం, మనం స్మాల్ రాసుకున్నాను. సో నేను రన్ చేస్తాను మాన్యువల్గా. సో మాన్యువల్గా రన్ చేస్తే మీరు చూడొచ్చు స్మాల్ వాల్యూ 1. సో ఇది ట్రూ అయిపోయింది, స్మాల్ వాల్యూ 1 కదా, ఏలో 1, సో ఏ లెస్ దాన్ బి కదా, సో అందుకు ఇది ట్రూ అయిపోయింది, స్మాల్లోకి ఏ వెళ్ళిపోయింది, సో ఇది రన్ అవ్వదు ఇంకా, సో ఈ వాల్యూ ప్రింట్ అయింది. ఒకసారి మీరు చూడొచ్చు, నేను దీన్ని రివర్స్ చేస్తా. సో ఏలో చిన్న వాల్యూ పెట్టి, లైక్ ఏలో బిగ్ వాల్యూ పెట్టి బిలో 1 పెడతా. సో ఇక్కడ ఏమవుతుంది, నేను రన్ చేశానంటే మళ్ళీ 1 వచ్చింది, స్మాల్ వాల్యూ 1 కదా, కాకపోతే ఇక్కడ ఈఫ్ రన్ అవ్వదు, ఎందుకు, ఏ గ్రేటర్ దెన్ బి, బట్ ఇక్కడ ఏ లెస్ దెన్ బి, ఇక్కడ ట్రూ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, సో ఇది రన్ కాదు అండ్ ఎల్స్ రన్ అవుతుంది. సో ఎల్స్ రన్ అయ్యి ఎల్స్ లోపలికి ఈ ఒక కండిషన్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ప్రింట్ ఏమవుతుంది, స్మాల్ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇఫ్ ఎల్స్, ఇది బేసిక్ ఇఫ్ ఎల్స్ కదా, ఇంత కోడ్ రాయడం నా వాళ్ళు కాదురా బాబు అనుకుంటే నేను సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేస్తాను ఫస్ట్. సో కామెంట్ చేయడం మీకు నేర్పించాను కదా, సో నేను ఒకేసారి ఎన్ని ఎలా కామెంట్ చేశానంటే కంట్రోల్ అండ్ బ్యాక్ స్లాష్ వాడా, ఓకే, కంట్రోల్ అండ్ లైక్ ఫార్వర్డ్ స్లాష్ వాడాను. సో కామెంట్ మనం ఇది వాడతాం అనమాట, కంట్రోల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ అట్ టైం పట్టుకోండి, కామెంట్ చేయొచ్చు, ఆర్ సింగిల్ కామెంట్ చేయొచ్చు. ఇవి కామెంట్ సెక్షన్లో నేను కామెంట్స్ గురించి చెప్పాను, రైట్. సో ఓకే, అంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, కామెంట్ అయిన కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. మీరు చూడండి సింపుల్గా, నేను ఇక్కడ రన్ చేశానంటే ఇక్కడ గార్బేజ్ వాల్యూ వచ్చింది, అంటే ఏదో చెత్త వాల్యూ వచ్చింది, నేను ఇక్కడ ఏం వాల్యూ అసైన్ చేయాల, ఇక్కడ ఏదో 32767 వచ్చిందంటే ఏదో గార్బేజ్ వాల్యూ, దీన్ని గార్బేజ్ వాల్యూ అంటే మనం ఏ వాల్యూ అసైన్ చేయకపోయినా ఈ వేరియబుల్ ఆల్రెడీ ఎవరో ఎక్కడో వాడుంటారు, లైక్ మీరే వాడుండొచ్చు, నేను ఇక్కడ ఆన్లైన్ కంపైలర్ వాడుతున్నాను కాబట్టి ఇది సో మెనీ మెంబర్స్ వాడుండొచ్చు, ఆర్ ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది అనమాట గార్బేజ్ వాల్యూ అంటే. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్, మీరు గుర్తుంచుకోండి, దీన్ని మనం గార్బేజ్ వాల్యూ అంటాం. సో ఓకే, మనం మన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే ఇంత పెద్ద కోడ్ రాసే బదులు సింపుల్ గా నేను ఎలా రాస్తానంటే స్మాల్ ఈక్వల్ టు, ఓకే, స్మాల్ అంటే స్మాల్ ఈక్వల్ టు ఏమని రాస్తాను, సింపుల్ గా కండిషన్ రాసుకుంటా ఫస్ట్. ఒకవేళ ఏ లెస్ దాన్ బి, అదే కదా, ఒకవేళ ఏ బి కన్నా చిన్నదైతే ఏ చిన్న వాల్యూ, సో క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాను ఇక్కడ, పెట్టుకొని ఏ లెస్ దాన్ బి అయితే ఏ ఏ అందులోకి వెళ్ళాలి, ఏలో ఉన్న వాల్యూ స్మాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఒకవేళ కాకపోతే బి చిన్నదని కదా అని అర్థం, అప్పుడు బి వాల్యూ దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో జస్ట్ రన్ చేసి చూడండి ఒకసారి మీరు, సార్ రన్ చేసి చూడండి, వాల్యూ 1 అంతే కదా. సో ఇక్కడ ఏ లెస్ దాన్ బి, సో ఏ పెద్దది బి కన్నా, సో కండిషన్ ఫాల్స్, సో ఇక్కడ ఈ ఏ కాదు, సో కండిషన్ ఇక్కడికి రావాలి, సో ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో బి వాల్యూ దీనిలో స్టోర్ అవుతుంది. సో నేను మళ్ళీ మార్చి చూసానంటే లైక్ దీని 1 అనుకుంటా అండ్ బిని 2 అనుకుంటా. సో ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, సో దెన్ యూ కెన్ ఈజీలీ చెక్. సో ఇప్పుడు ఏ లెస్ దెన్ బి, ఏ లెస్ దెన్ బినే కదా, సో ట్రూ అయింది, సో ఏ విల్ స్టోర్ ఇన్ దిస్ వన్. సో ఇది టెర్నరీ ఆపరేటర్ అనమాట సింపుల్ గా. సో ఈ ఇఫ్ ఎల్స్ గురించి, టెర్నరీ ఆపరేటర్ గురించి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రస్తుతానికి దీని ఆపరేషన్ తెలుసుకున్నాం కదా, అంటే దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అనేది మనం డౌట్ సెషన్స్ లో నేర్చుకుందాం. సో దానికన్నా మీరేం చేస్తారంటే దీని మీద గూగుల్ చేసి ఇంకా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అండ్ దీని మీద క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ దేర్. సో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అండ్ మీకు డౌట్స్ కూడా వస్తాయి. సో మీరు నన్ను నెక్స్ట్ సెషన్స్ లో అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సెషన్స్ లో ఈజీగా. సో ఓకే, ఈ రోజు మనం నేర్చుకున్నాం ఇఫ్ అంటే నేర్చుకున్నాం, అండ్ దెన్ ఎల్స్ అంటే నేర్చుకున్నాం, ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం, అండ్ ఎల్స్ ఇఫ్ లాడర్ లైక్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ లాడర్ నేర్చుకున్నాం. అండ్ నాట్ ఓన్లీ దాట్, దాంతో పాటు మనం టెర్నరీ ఆపరేటర్ కూడా పరిచయం చేసుకున్నాం ఇక్కడ మళ్ళీ ఒకసారి కదా. సో ఇన్ని నేర్చుకున్నాం మనం ఈ రోజు, సింపుల్ గా ఇఫ్ అంటే నేర్చుకున్నాం, అండ్ ఇఫ్ ఎల్స్ యొక్క యూజ్, అండ్ అట్ ద సేమ్ టైం ఎల్స్ ఇఫ్, అండ్ ఇంకా చాలానే నేర్చుకున్నాం కదా. సో ఓకే, ఇంకా నేను ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సింపుల్ గా ఒకసారి మళ్ళీ. సో ఇఫ్ అంటే ఏదైనా ఒక కండిషన్ ని మనం చేయాలంటే ఇఫ్ వాడుకుంటాం, రైట్. సో ఎల్స్ అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయితే కనుక, ఇఫ్ అంటే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ వాడుకొని నేర్చుకుంటాం. ఒకవేళ రెండు కండిషన్స్ కాదు, డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయంటే అప్పుడు ఏం చేస్తాం మనం, ఇఫ్ వాడతాం అండ్ ఎల్స్ ఇఫ్ వాడుకుంటాం, రైట్ అండ్ స్టార్టింగ్. అండ్ దాంతో పాటు టెర్నరీ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ అండ్ సెమికోలన్ గురించి ఒక ఆపరేటర్ అది. సో ఆ ఆపరేటర్ ఎలా వాడుకుంటామో దాన్ని కూడా మనం ఈ సెషన్ లో చెప్పుకున్నాం. అండ్ ఇంకొకటి ఉంటుందండి, సో లైక్ ఇట్స్ కూడా కొంచెం లైక్ ఇఫ్ ఎల్స్ కి సమానంగానే ఉంటుంది, స్విచ్, జస్ట్ సెకండ్, అదేంటంటే స్విచ్ కేస్ అనేసి, మీరు పేరు ఏమని ఉంటారు, సో మీకు ముందుగా చూడాలంటే జస్ట్ సెర్చ్ చేసి చూడండి గూగుల్లో, స్విచ్ అండ్ కేస్, దీన్ని ఇఫ్ అనొచ్చు సింపుల్ గా. అండ్ ఇఫ్ అనలేము, బట్
రిలేటెడ్ టు ఇఫ్, ఈ రెండు కూడా ఇఫ్ ఎల్స్ కి రిలేటెడ్ అనమాట. బట్ దీనికి డిఫరెంట్ నేచర్ ఉంటాయి, బట్ ప్రాపర్టీ సేమ్, వర్కింగ్ సేమ్, బట్ నేచర్ డిఫరెంట్ అని చెప్పొచ్చు సింపుల్ గా. సో ఈ స్విచ్ కేస్ గురించి అయితే టుమారో సెషన్ లో మాట్లాడుకుందాం, లేదంటే సాటర్డే డౌట్ సెషన్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే. అండ్ రేపు పొద్దున్న మాక్సిమం ఏంటంటే లూప్స్ నేర్చుకుందాం రేపు సెషన్ లో. సో ప్రస్తుతానికి ఈ రోజు ఇఫ్ అండ్ ఎల్స్ గురించి నేర్చుకొని చాలు. అండ్ ఇంకో కాన్సెప్ట్ అయితే చెప్పాలనుకోవట్లేదు, బికాస్ యు ఆర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్ విత్ ఇఫ్ అండ్ ఎల్స్. సో ఒకసారి మీకు ఈ సెషన్ అర్థం కాకపోతే కంప్లీట్ గా ఫస్ట్ నుంచి చూడండి. అండ్ సో ఈ రోజు సెషన్ లో వచ్చేసి ఇదే ఇఫ్ అండ్ ఎల్స్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ కాన్సెప్ట్ ఏం అర్థం కాలేదు ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ సెషన్? సో క్వశ్చన్స్ ఏమీ లేవు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనుకుంటే, సో జస్ట్ సెకండ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది అండ్ నథింగ్ క్వశ్చన్స్, ఓకే ఫైన్. సో మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది అనుకుంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు షేర్ చేస్తాను. సో ఆ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి అండ్ లైక్ ఆ క్వశ్చన్స్ ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించిన లెక్చర్ పీపీటీ అండ్ పీడిఎఫ్ అనేది నేను షేర్ చేస్తాను. రికార్డింగ్ కూడా మీకు రికార్డింగ్ సెషన్లో పెడతాను. అండ్ ఓకే, క్విక్ ప్రాక్టీస్ చేసాం మనం కదా. అండ్ జస్ట్ సెకండ్, సో ఓకే, అండ్ అండ్ ఫైన్. అండ్ జస్ట్ ఒక చిన్న ర్యాపప్ చూసుకుంటే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. సో మనం చాలానే కండిషన్స్ నేర్చుకున్నాం అండ్ సో మన ప్రోగ్రామింగ్ ఎలా డెసిషన్స్ నేర్చుకుంటుందో కూడా తెలుసుకున్నాం. అండ్ ఒక చిన్న క్వశ్చన్స్ తీసుకుంటే లైక్ రియల్ వరల్డ్ లాజిక్ ని సి ప్రోగ్రామింగ్ లో ఎలా రిప్రజెంట్ చేయాలో ఈ రోజు సెషన్ లో కంప్లీట్ గా మాట్లాడుకున్నాం. సో నేను పీపీటీ అండ్ నోట్స్ ని షేర్ చేస్తాను మీకు. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, లైక్ ఈ సెషన్ లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో ఆ క్వశ్చన్స్ మీరు చేసేవ్వండి అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ కండిషన్ టు చెక్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. సో నోట్ చేసుకోండి మీ దగ్గర నోట్స్ ఉంటే, లైక్ ఐ విల్ రైట్ హియర్. సో మీది హోంవర్క్ అనుకోండి. సో నేను 3 క్వశ్చన్స్ ఇస్తాను, సో యూ కెన్ ప్రాక్టీస్ దే సింపుల్లీ. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేసి, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ కండిషన్ టు చెక్ ఇఫ్ ఎ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. అంటే ఒక కండిషన్ రాయండి మీరు సింపుల్ గా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ కండిషన్ టు చెక్ వెదర్, లైక్ టు చెక్ ద నెంబర్ 3 ఈజ్ డివిజిబుల్ బై, లైక్ 3 అవ్వచ్చు, ఏదో ఒక నెంబర్ మీరు ఎలా రాసినా పర్లేదు. సో టు చెక్ ఇఫ్ ఎ నెంబర్ 3 ఈజ్, లైక్ ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్, అంటే ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని. ఓకేనా? రైట్ కండిషన్ టు చెక్ ఇఫ్ ద నెంబర్ డివిజిబుల్ బై 3. ఓకే ఫైన్. ఇఫ్ ద నెంబర్ అంటే మీరు తీసుకున్న నెంబర్ డివిజిబుల్ బై 3. బై 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే 3 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ 9 తీసుకుంటే 9 కూడా డివిజిబుల్ అవుతుంది. అండ్ 6 తీసుకుంటే 6 కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా నెంబర్ తీసుకొని ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందో లేదో ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడి చేయండి. ఓకేనా? అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, జస్ట్ సెకండ్, సో ఇది ఒక క్వశ్చన్. అండ్ మనం సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, సో సెకండ్ క్వశ్చన్, చెక్ ఇఫ్ ఎ నెంబర్ ఈస్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. అంటే ఒక నెంబర్ తీసుకోండి సింపుల్ గా, just a second, there is an error here. Okay, fine. So check a number is positive, జీరో ఆర్ నెగిటివ్. అంటే ఏం లేదు, సో సింపుల్ గా అంటే ఒక నెంబర్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నా. సో 1 అనేది పాజిటివ్ నెంబరా ఆర్ నెగిటివ్, అంటే 1 తీసుకున్నానంటే 1 పాజిటివ్ నెంబరా ఆర్ నెగిటివ్ నెంబరా ఆర్ జీరోనా అని ఈ కండిషన్స్ వాడి లైక్ ఆ సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నానంటే ఇది పాజిటివ్, అండ్ -1 తీసుకున్నానంటే ఇది నెగిటివ్, ఆర్ 0 తీసుకున్నానంటే ఇది జీరో. సో ఈ విధంగా చేయండి అనమాట. ఓకేనా? అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, సో ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ట్రై చేయండి. మీకు డౌట్ ఉంటే సెషన్లో మాట్లాడుకుందాం, ఆర్ సాటర్డే సెషన్లో చెప్పుకుందాం. అండ్ థర్డ్ వచ్చి, లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ చేయండి. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ లాడర్. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్
using if else ladder. అంటే ఏం లేదు, మీకు ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ చెప్పాను కదా, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 3 తీసుకున్నాను. సో 3 కండిషన్స్ ఉన్నప్పుడు మీకు 2 కండిషన్స్ ఉంటే ఇఫ్ ఎల్స్ వాడతాం, 2 కన్నా ఎక్కువ ఉంటే డిఫరెంట్ కండిషన్స్ వాడతాం. సో ఇలా 3 కండిషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, లైక్ ఈ 3లో పెద్ద నెంబర్ అయితే ఫైండ్ చేయాలి. సో 3 ఇస్ ద బిగ్ నెంబర్. ఆర్ లైక్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 9 ఆర్ సి ఈక్వల్ టు 2 ఇలా తీసుకుంటే ఇది బిగ్ నెంబర్. సో అలా ఈ మూడాట్లో బిగ్ నెంబర్ అయితే ఫైండ్ చేయండి ఇఫ్ ఎల్స్ లెటర్ వాడి. సో ఇదే ఈరోజు సెషన్. సో ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ట్రై చేయండి. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ సెషన్లో ఉండండి, ఆర్ యూ కెన్ లీవ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్, యూ కెన్ లీవ్. So thank you for watching the session. And if you have any doubts, you can be in the session or else you can leave. And that's all for today's session. So try to solve these 3 questions and come into tomorrow's session. So ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసి రేపు పొద్దున్న సెషన్లో రండి అది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఉండండి, ఆర్ యూ కెన్ లీవ్. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే సాటర్డే సెషన్లో మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ప్రోగ్రామింగ్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి, లేకపోతే లేదు. సో ఇది మేము క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తున్నా. మీరు ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్సెప్ట్స్ వస్తాయి. సో క్వశ్చన్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మీరు సింపుల్ గా గూగుల్లో మీకు కాన్సెప్ట్ డిపెండ్ అయ్యి సెర్చ్ చేయొచ్చు. ఆర్ హ్యాకర్ ర్యాంక్ అని ఉంటుంది. హ్యాకర్ ర్యాంక్ జస్ట్ మినిట్ నేను క్లియర్ గా రాస్తాను సో యూ కెన్ అండర్స్టాండ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ ర్యాంక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సి ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేస్తే మీకు క్వశ్చన్స్ వస్తాయి, కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి సింపుల్ గా. బిగినర్స్ కాబట్టి హ్యాకర్ ర్యాంక్ హ్యాకర్ ఎర్త్ అని ఉంటుంది. హ్యాకర్ ఎర్త్ ఆర్ కోడ్ చెఫ్ అని ఉంటుంది, లైక్ కోడ్ చెఫ్. అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో వాటిలో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. సో వాటిలో ప్రాక్టీస్ చేస్తే సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతారు కాన్సెప్ట్. అండ్ అలాగే లీడ్ కోడ్ అని ఉంటుంది, కోడ్ చెఫ్ అండ్ లీడ్ కోడ్. సో ఇవి ప్లాట్ఫామ్స్. సో వీటిలో మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట క్వశ్చన్స్. సో ఇట్ వుడ్ బి బెటర్ మీరు కోడ్స్ ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున్న ఇంటర్వ్యూ టైంలో మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఎన్ని క్వశ్చన్స్ మీద నాలెడ్జ్ తెచ్చుకున్నారు అని చెప్పేసి చూపించడానికి కూడా ఉంటుంది. సో ఈ అకౌంట్స్ అడుగుతారు కూడా యాక్చువల్గా. సో ప్రెసెంట్ మార్కెట్ చూసుకుంటే మీకు హ్యాకర్ ర్యాంక్లో ర్యాంక్ ఎంత, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు, హ్యాకర్ ఎర్త్లో ఎన్ని, కోడ్ చెఫ్లో ఎన్ని, లీడ్ కోడ్ ఎన్ని. సో మెయిన్గా లీడ్ కోడ్ అనమాట. ఓకే, ఇవన్నీ అడుగుతుంటారు. సో మైండ్లో పెట్టుకొని అన్ని ప్రాక్టీస్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. సో రేపు పొద్దున మనం లూప్స్ అండ్ కండిషన్ లైక్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ నుంచి మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద సెషన్. సో సెషన్స్కి కన్సిస్టెంట్గా అటెండ్ అవ్వండి. యూ కెన్ అండర్స్టాండ్ ద సి ప్రోగ్రామింగ్ ఈజీ అండ్ క్లియర్. నేను మీకు అలా అర్థమయ్యేలా నేర్పిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ద టుడే సెషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సెషన్. సో దట్స్ ఆల్.